హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్ సార్. సో ఈరోజు మనం డీటెయిల్గా అనేది 16 ఫిబ్రవరి యొక్క కంప్లీట్ హిందూ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. సో హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వాటిని మనం ప్రిలిమ్స్ మరియు మెయిన్స్, ఓకేనా, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ లెవెల్లో డీటెయిల్గా అనేది అనలైజ్ చేయబోతున్నాం. సో కైండ్లీ కీప్ పేషెన్స్ అండ్ వాచ్ ఇట్. సో గైస్, మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు, సో ఐఏఎస్ డ్రీమ్ చేస్తున్నారు, ఎలా చదవాలి, ఏం చదవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారంటే దిస్ ఈస్ అ రైట్ ప్లాట్ఫామ్ యు ఆర్. సో మీకోసం సరైన పద్ధతిలో క్లియర్ స్టడీ అనేది అందించడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. సో అందువల్ల మన ఎల్టీఎక్స్ ద్వారా అందిస్తున్న కోర్సెస్ అనేది మీరు చూడండి. సో చూడండి ఇక్కడ. సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అందుబాటులో ఉందండి. సో నేను మీ ఎస్పిఆర్ సార్ రోజు ఈవినింగ్ 9 PM డైలీ అనేది ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ఉంటుంది. సో డీటెయిల్గా మనము కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ అనేది డిస్కస్ చేస్తూ వాటిని ఎంసీక్యూస్ లెవెల్లో సాల్వ్ చేస్తూ ఇంటరాక్టివ్గా అద్భుతమైన క్లాసెస్తో మనము ఇన్ఫినిటీ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కోర్స్ అనేది అందిస్తున్నాం. సో మీరు 5,000 రూపీస్ పే చేసి అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది పొందొచ్చు. రెగ్యులర్గా అనేది 9 o'clock క్లాస్ అనేది మీరు అటెండ్ అవ్వచ్చు, ఓకేనా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ పర్చేస్ ద కోర్స్ అండి. సో ప్రిలిమ్స్ దగ్గర పడుతుంది కాబట్టి, అలాగే నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ అటెంప్ట్ ప్రిపేర్ అవుతున్న వారికి కూడా యూస్ అయ్యే విధంగా క్వాలిటేటివ్ కోర్స్ అనేది మనము అందిస్తూ ఉన్నాం. నెక్స్ట్ సింగిల్ కోర్సెస్ కాదు సార్, మాకు క్వాలిటీగా కంప్లీట్ కోర్స్ కావాలి సార్. యూపీఎస్సీ ఐఏఎస్ సంబంధితమైన ప్రతి ఒక్క సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతాం, అన్ని క్లాసెస్ మాకు కావాలి సార్ అనుకుంటున్నారంటే ఈ యొక్క ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ మీకోసం అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ మరియు రికార్డెడ్ కోర్స్ అనేది మీకోసం మనం లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తూ ఉన్నాము. జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 48,000 రూపీస్ మాత్రమే. ఇది ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ అండి. సో మీకోసం 28th ఫిబ్రవరి వరకు ఈ యొక్క ఆఫర్ అనేది వ్యాలిడిటీలో ఉంటుంది. మీరు మాత్రమే కాకుండా మీ సర్కిల్లో, మీ యొక్క నైబర్హుడ్లో మీ పక్కన్న దోస్తులు ఎవరన్నా కానీ ప్రిపేర్ అవ్వాలనుకున్నా కానీ వారికి కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ అ క్వాలిటీ అట్ ఇట్స్ పీక్. సో నెక్స్ట్ చూడండి, ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ అనేది మనం ఆఫ్లైన్లో కూడా అందిస్తున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ఒక క్లాస్ ఎన్విరాన్మెంట్లో ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుతూ మనలాంటి ఒక ఐడియాలజికల్ యూనిటీ ఏర్పరుస్తూ అలాగే స్టాఫ్తో డౌట్ క్లియరెన్స్ అందిస్తూ సో సబ్జెక్ట్ అనేది అద్భుతంగా ఒక అందమైన ఎన్విరాన్మెంట్లో చదువుతూ అలా నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే మీకోసం మనం వైజాగ్ మరియు హైదరాబాద్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది రన్ చేస్తున్నామండి. సో అట్ ద కాస్ట్ ఆఫ్ 58,000 రూపీస్కి మీరు ఈ కోర్స్ అనేది పొందొచ్చును. ఎనీ టైమ్ యూ కెన్ విజిట్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ ఫ్రీ టు విజిట్. మీరు విజిట్ చేయొచ్చు. 3 క్లాసెస్ ఫ్రీ డెమో కూడా. సో మీరు వచ్చి మీరు ఆ క్వాలిటీని ఆస్వాదించి సబ్జెక్ట్ విని 3 రోజులు క్లాస్లో స్టే చేసి తర్వాత స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి నెక్స్ట్ యూ క్యాన్ డిసైడ్ టు పర్చేస్ ద కోర్స్ అండి. సో తర్వాత కూడా మీరు జాయిన్ అవ్వచ్చు కోర్స్కి. సో ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ మీరు కావాలి అని కోరుకుంటున్నారు అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ అనేది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వారు తగిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తారండి. అలాగే ఆప్షనల్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి కూడా మనం ఎక్సలెంట్ క్వాలిటీస్తో కంటెంట్ అనేది మనం అందిస్తున్నాం. యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీ అండి. సో మనం అందిస్తున్న ఆప్షనల్స్ ఏంటంటే పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఇవన్నీ కూడా మీకు మేము అందిస్తున్న ఆప్షనల్స్. 22,000 పే చేసి మీరు ఈ ఆప్షనల్ అనేది పొందవచ్చునండి. సో అలాగే ఈ యొక్క ఆప్షనల్లో కూడా ఏంటంటే అద్భుతాలు ఉన్నాయండి. మనం అన్లిమిటెడ్ యాక్సెస్ ఇస్తాం. నేను సోషియాలజీ స్టార్ట్ చేశాను కానీ తర్వాత నాకు అర్థమైంది సోషియాలజీ నాకు సెట్ కాదు, ఆంథ్రోపాలజీ అయితే బెటర్ని. కానీ మిగతా ప్లాట్ఫామ్స్లో అనేది మనం అనుకున్నప్పుడు మారడానికి అనేది ఉండదు. కానీ ఇక్కడ న్యూ కమర్స్కి వారికి అద్భుతమైన ఛాన్స్ అండి. సో యూ క్యాన్ చేంజ్ ద ఆప్షన్ అట్ ఎనీ టైం. సో ఆ యొక్క ఫేవర్ అనేది మీకు ఉంటుంది. అలాగే మిగతా సబ్జెక్ట్స్ ఫ్లేవర్ తెలుసుకోవడానికి అనేది అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో కన్ఫ్యూజ్ మైండ్లో ఏది స్టార్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని ఆలోచిస్తున్నారా, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం వెయిట్ చేస్తుందండి. 10,000 రూపీస్కి మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మనము అందిస్తూ ఉన్నాము. యూ క్యాన్ యూటిలైజ్ దిస్ కోర్స్ అండి. అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. సో బెస్ట్ ఎవర్ క్వాలిటీ. నేను బిగినర్ని, నేను ఆరంభం స్టేజ్లో ఉన్నాను, నేను చదవాలి అనుకుంటున్నా అంటే మీకు ఈ యొక్క ఎన్సీఆర్టీ కోర్స్ అనేది ఒక వరం అండి. సో కైండ్లీ యూటిలైజ్ దిస్. సో నెక్స్ట్ ఈరోజు యొక్క మోటివేషన్ కోడ్తో మనం స్టార్ట్ చేసేద్దాం. కర్మ అండి. జీవితంలో మనం చేస్తున్న విషయాలు మనం ఆలోచిస్తున్న ఆలోచనలు మనకే తిరిగి వస్తుంది. సో అందువల్ల ఎప్పుడూ కూడా ఏంటంటే మంచినే ఆలోచిస్తాం, మంచే చేస్తాం. అలాగే
మిగతా వాళ్ళతో కూడా సో లెట్స్ బీ హాస్పిటబుల్, ఇంకా మంచిగా ఉందాం. సో మనం చేస్తున్న మంచి మనకి తిరిగి వస్తుందనే ఒక మాటతో మనం క్లాస్లోకి ఎంటర్ అవుదాం. ఓకేనా? సో డోంట్ వరీ గైస్, డిఫికల్ట్ టైమ్స్ స్టే దేర్ బట్ బీ గుడ్ ఎనఫ్, ఇట్ విల్ నెవర్ లీవ్ యూ. ఓకేనా? సో ఇక్కడ చూద్దాము, ఐ ఆన్ చైనా. సో ఇక్కడ చూడండి, ఈ ఆర్టికల్ అంటే ఏంటంటే చైనాని బీట్ చేయడానికి, అంటే చైనాని ఓవర్కమ్ చేయడానికి, చైనా థ్రెట్ని గుర్తిస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ అనేది 7 బెటాలియన్స్ అనేది క్లియర్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఐటీబీపీ బెటాలియన్స్ అనేది ఇంప్రూవ్ చేశారు. సో ఇప్పుడు మనకి ఆర్మీలో ఉంటున్న బెటాలియన్స్ అంటే ఏంటి, అందులో ఈ ఐటీబీపీ పర్టికులర్గా ఏంటి అనేది మనం చదవాలి. సో కొంత ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో ఉంటున్న కంటెంట్ చూసి తర్వాత ఆ కంటెంట్లోకి వెళదామండి. సో సుమారుగా 9,000 మంది ఏంటంటే కొత్తగా రిక్రూట్ చేసి డిప్లాయ్ చేస్తున్నారు మన ఇండియా ఎక్కడ, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇండియాకి చైనాకి 1962లో వార్ జరిగినప్పుడు ఏ ప్రాంతం అంటే ఇదే ప్రాంతం అండి. సో ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది మెక్మోహన్ లైన్ అండి. సో ఇది ఏంటంటే మెక్మోహన్ లైన్, ఇది మెక్మోహన్ లైన్. ఆల్రెడీ ఇండియా చైనా మధ్య కాన్ఫ్లిక్ట్ జోన్ ఏంటంటే ఇదేనండి. ముఖ్యంగా ఇది కాకుండా అక్షయ్ చిన్ ఇవన్నీ ఉన్నాయి, బట్ ఈ ఆర్టికల్ అనేది అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాన్ని డిస్కస్ చేస్తుంది కాబట్టి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. సో మెక్మోహన్ లైన్కి సంబంధించింది, మన ఇండియా అనేది మెక్మోహన్ లైన్ అనేది బార్డర్గా మనము ఆమోదిస్తున్నాం, కానీ చైనా వారు దీన్ని ఆమోదించకుండా సో వారు ఇంట్రూషన్స్ అనేవి చేస్తున్నారు సో కాల్డ్ అరుణాచల్ ప్రదేశ్లో. ప్లస్ వారు మన బార్డర్కి పక్కన భయంకరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తున్నారు. వారు కట్టడాలు ఇవన్నీ కూడా ఎక్కువగా చేస్తున్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ అన్సేఫ్ ఫర్ ఇండియా. అవునా కదా, ఎనీ టైం అటాక్ జరగచ్చు. సో అంటే మన మిలిటరీ స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ బిల్డ్ ఆన్ చేయాలి. సో అలా బిల్డ్ ఆన్ చేసే ఒక పద్ధతిలో భాగంగానే ఈ యొక్క సో కాల్డ్ మన యొక్క అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ అనేది మనము స్ట్రాంగ్ చేస్తున్నాం. అందులోనే 7 కొత్త ఐటీబీపీ బెటాలియన్స్ అనేది గవర్నమెంట్ అనేది ఇంప్రూవ్ చేశారు. అలాగే గవర్నమెంట్ ఇంకోటి చూడండి, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ద్వారా టు స్టాప్ మైగ్రేషన్స్ అండ్ బూస్ట్ టూరిజం ఇన్ బార్డర్ విలేజెస్. నన్న బాగా అబ్జర్వ్ చేయండి, ఈ ప్రాంతం ఈ బార్డర్ ప్రాంతంలో ఎలాగంటే చైనా వాళ్ళు హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ పక్కంతా అందిస్తున్నారు, బెస్ట్ టెక్నాలజీ సపోర్ట్ అన్నీ కూడా అందిస్తున్నారు. చాలామంది ఈ అరుణాచల్ ప్రదేశ్ నుంచి అటు చైనా వైపు ఫేవర్గా వెళ్ళిపోతున్నారు, మైగ్రేట్ అయిపోతున్నారు. ఇంకా కొంతమంది కొండల ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి బతుకు తెరువు కోసం చాలా ప్రాంతాలకు మైగ్రేట్ అయిపోతున్నారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ తగ్గించడం కోసం గవర్నమెంట్ అనేది వారి కోసమే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఆ ప్రోగ్రామ్ నేమే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. అలాగే చూడండి, ఇంకా ఈ ప్రాంతం అనేది అద్భుతమైన ట్రైబల్ అండ్ హిల్లీ టెరైన్ ఏరియానన్న. సో ఈ యొక్క ఐటీబీపీ బెటాలియన్ ఇంప్రూవ్ చేయడం, ఇలా డెవలప్మెంట్ చేయడం, వీటి ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు, ఈ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం ఏదైతే ఉందో సో వాటి యొక్క టూరిజం అనేది డెవలప్ చేయడానికి అనేది ప్లాన్ చేస్తూ ఉన్నారండి. సో ఈ యొక్క ఐటీబీపీ గురించి మనం ఓవరాల్గా తెలుసుకుందాం అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు దీనికంటే ముందు తెలుసుకోవాల్సి ఉంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఓకేనా, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అందులో మనకి సెవరల్ వింగ్స్ అనేది ఉన్నాయన్న. సో అందులో ఇది ఒక వింగ్ మనకి, ఓకేనా. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనేది ఉంది నాన్న, సిఏపిఎఫ్ అంట, ఓకేనా. సిఏపిఎఫ్ ఏదైతే ఉంటుందో సో అందులో కొన్ని 7 దాకా ఫోర్సెస్ ఉన్నాయి. సో ఆ ఫోర్సెస్ అనేది నేను ఫుల్ ఫామ్ ఇవ్వకుండా జస్ట్ హింట్ ఇస్తాను, సో దాన్ని మీరు చదవండి. ఇది ముఖ్యంగా మనకి ఏంటంటే ఇది చాలా వరకు మనకి జిఎస్ పేపర్ 3, ఓకేనా, జిఎస్ పేపర్ 3కి హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత మీకు ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా చెప్పాలి అంటే జిఎస్ పేపర్ 3లో సెక్యూరిటీ ఫోర్సెస్, మన సిలబస్లో ఏంటంటే సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఏజెన్సీ అనే ఒక టాపిక్ ఉంది. సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఏజెన్సీస్ అంటే మన ఇండియాలో ఉంటున్న సెక్యూరిటీ ఫోర్సెస్ గురించి, వాటి యొక్క ఏజెన్సీస్ గురించి, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గురించి, బార్డర్ ఇష్యూస్ గురించి ఇలాంటి టాపిక్లో వస్తుంది. కాబట్టి మీకు జిఎస్ పేపర్ 3లో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో అందువల్ల దీని గురించి చాలా 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 క్షుణ్ణంగా డీటెయిల్గా అనేది స్టడీ చేయాలి. ఇదే కరెంట్ అఫైర్స్ 2020లో కూడా ఉంది. సో రీసెంట్గా కూడా ఏంటంటే 2021లో 60 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకున్నానన్న. ఐటీబీపీ అనేది ఫామ్ అయ్యి 60 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం వల్ల సెలబ్రేషన్స్ కూడా చేశారు. సో అందువల్ల ఏంటంటే ఇది మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. లెట్ మీ గెట్ టు ద డీటెయిల్ ఆఫ్ దిస్ కరెంట్ అఫైర్స్. మొత్తం మనకి 7 ఉంటుంది. 7 ఏంటంటే అస్సాం రైఫిల్స్. నేను ఫుల్ ఫామ్ రాయట్లేదు, మీరు ఫుల్ ఫామ్ అనేది
చదవండి, ఓకేనా. సో అస్సాం రైఫిల్స్ ఉంటుంది, తర్వాత బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, తర్వాత ఏంటంటే సిఏఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి అంటే సిఆర్పిఎఫ్, ఓకేనా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకి ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జి అనేది ఉంటుంది. తర్వాత సశాస్త్ర సీమా బల్, ఓకేనా, ఎస్ఎస్బి అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనది ఏంటంటే 7లో ఒకటి ఐటీబీపీ. సో మనకి రైజ్ అయిన ఈ యొక్క సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఇది ఒకటి నాన్న. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది? సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి? ఐటీబీపీ. సో ఐటీబీపీ యొక్క ఫుల్ ఫామ్ ఏంది? సో ఐటీబీపీ అంటే ఏంటి? ఇండో టిబెటియన్. పేరులోనే ఎప్పుడూ కూడా సమాధానం అనేది ఉంటుందన్న. సో అలాంటిది ఇది, ఓకేనా. సో ఏంటంటే ఇండో టిబెటియన్, ఓకేనా, ఇండియాకి టిబెట్కి, ఓకేనా, టిబెటియన్ బార్డర్ ఫోర్స్, ఓకేనా, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్, ఓకేనా. సో అంటే ఏంటి? మన ఇండియాకి టిబెట్కి. కానీ టిబెట్ అనేది ఇప్పుడు ఏంటి? టిబెట్ అనేది మనకి ఇప్పుడు చైనాలో ఒక భాగం కాబట్టి ఇండియాకి చైనాకి మధ్య ఉంటున్న బార్డర్ని కంట్రోల్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది మన యొక్క ఐటీబీపీ. సో ఇది ప్రామినెన్స్లోకి ఎప్పుడు వచ్చింది? ఈ యొక్క ఐటీబీపీ యొక్క అవసరం అనేది ఎప్పుడు వచ్చింది? మన ఇండియాకి అది పనిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనే యాక్ట్ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1949లో ఫామ్ అయిందన్న. సో ఈ యొక్క సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ యొక్క యాక్ట్ అనేది మనకి 1949లో ఫామ్ అయింది. ఆ యాక్ట్ని అనుసరించి యాక్చువల్గా మనకి 1962లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అది ఏంటంటే ఇండో చైనా వార్. సో ఇండియాకి చైనాకి మధ్య వార్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మన ఇండియాకి ఒక పెద్ద సెట్ బ్యాక్ అనేది కలుగుతుంది. అంటే సో ప్రతి ఒక్క విషయంలో ముందడుగు వేస్తున్న ఇండియా ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశారు. మన బార్డర్లో ప్రాపర్గా మనం సెక్యూర్ చేసుకోలేకపోయాం కాబట్టి ఇక్కడ నుంచి ఇండియా మరియు చైనా బార్డర్లో మనం జాగ్రత్త వహించాలి. అంతకుముందు మన యొక్క నెహ్రూ గారి ఫిలాసఫీ ఇండో చీనీ బాయ్ బాయ్ అన్నట్టు అందరం ఫ్రెండ్షిప్గా హ్యాపీగా ఉంటున్నామని నమ్మారు. కానీ ఇప్పుడు నిజస్వరూపం తెలిసింది, మనకి బార్డర్ని సెక్యూర్ చేసుకోవాలి. సో అందుకోసం సో ఫస్ట్ టైం రైజ్ చేశారు. సో దట్ ఈస్ వాట్. సో అప్పుడు అక్టోబర్ 24, గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 24, 1962లో ప్రస్తుతానికి క్యాల్కులేట్ చేసామంటే 60 సంవత్సరాలకు పైగా కాలం అనేది గడిచిందని ఈ ఐటీబీపీ అనే ఒక పోలీస్ ఫోర్స్ లాగా అనేది బార్డర్ పోలీస్ ఫోర్స్ అనేది ఫామ్ చేశారు. ముఖ్యంగా మన ఇండియా చైనా వార్ తర్వాత, అంటే మన ఇండియా మరియు చైనా మధ్య ఇది సెక్యూరిటీ అంటే సో సెక్యూర్ చేసుకోవడానికి, మనల్ని గార్డ్ చేసుకోవడానికి ఒక ఫోర్స్ ఫామ్ చేశారు. దిస్ ఈజ్ అవర్ ఐటీబీపీ. సో అందులో మనకి తెలుసుకోవాల్సిందంటే సో హిమాలయ పర్వతాల మధ్యలో సో వీరేంటి ఎక్కువగా ఏంటి హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్ అంటే ఏంటి? హిమాలయ పర్వతాల మధ్యలో సో కొండల ప్రాంతాల మధ్యలో సో హైట్లో వారు ఏంటంటే మన ఇండియాని కాపాడుతూ ఉంటున్నారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్. తరువాత ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు వీరు సెక్యూర్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా మరియు చైనా రెండు దేశాల మధ్య బార్డర్ అనేది మనకి 3488 కిలోమీటర్స్ ఉంది. సో ఇది ఇండియా చైనా బార్డర్ అనేది మనకి ఏంటి 3488 కిలోమీటర్స్ పొడవు ఉంది. సో బంగ్లాదేశ్ తరువాత మనకి అత్యధికమైన బార్డర్ కలిగిన దేశం ఏంటంటే చైనా అన్న. సో ఆ ఇండియా చైనా బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ ప్రాంతాన్ని సెక్యూర్ చేస్తున్నారు. కాబట్టి ఏ ప్లేస్ నుంచి ఎక్కడి దాకా యాక్చువల్గా కరకోరం పాస్ ఏంటది? కరకోరం పాస్ అనేది ఎక్కడుందంటే ప్రస్తుతం లడాక్ యూనియన్ టెరిటరీలో ఉంది నాన్న. లడాక్ యూనియన్ టెరిటరీలో ఉంది. ఆ కరకోరం పాస్ లడాక్ దగ్గర నుంచి కూడా కనెక్ట్ చేసుకున్నారంటే జలీప్లా. ఎక్కడది? జలీప్లా, ఓకేనా. జచేప్లా అంటారు. సో జజేప్లా, నాట్ జలీప్లా, జచేప్లా అంటారు, ఓకేనా. జచేప్లా అనేది ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, ఓకేనా. అరుణాచల్ ప్రదేశ్లో అనేది. సో ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటున్న జచేప్లా అనేదాకా సో ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఉంటున్న ఈ యొక్క డిస్టెన్స్ని ఇండో చైనా బార్డర్ని సెక్యూర్ చేసుకుంటూ ఫైట్ చేస్తున్న ఒక ఆర్మీ ఫోర్స్ ఇదండి. సో ఈ బార్డర్ ఫోర్స్ యొక్క అద్భుతమైన స్కిల్స్ చూసుకున్నారు అంటే వీరు సుమారుగా మన ఇండియాని 18,750 ఫీట్స్ 18,750 అడుగుల ఎత్తు నుంచి కూడా ఇండియాని కాపాడుతున్నారు. ఇంకా వారు కాపాడుతున్న
ఆ యొక్క కండిషన్స్ చూడండి, కొన్ని ప్రాంతాల్లో -40 డిగ్రీ సెల్సియస్ కూడా వెళ్తుంది. -40 డిగ్రీ సెల్సియస్ ఉన్నా కానీ అక్కడ కూడా వారు మన ఇండియాని కాపాడుతున్నారు. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫైటింగ్ ఫోర్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఏంటంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్గా కూడా చెబుతున్నారు. అలాగే ఈ యొక్క ఫోర్స్ యొక్క ఇంత అద్భుతమైన టాలెంట్, అద్భుతమైన పొటెన్షియల్ ఉన్నప్పుడు సో వీరి యొక్క కాన్స్టిట్యూషనల్ స్టేటస్ గురించి తెలియాలి. అలాగే వీరిని ఇంకో ఏదైనా పేరుతో పిలుస్తున్నారా అనేది కూడా తెలుసుకోవాలి కదా. సో వీరు హిమాలయ పర్వతాల మధ్యలో మన దేశాన్ని రక్షిస్తున్నారు కాబట్టి వీరిని హిమ్వీర్ అని కూడా అంటారు. ఏమంటారు? హిమ్వీర్. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి కీవర్డ్స్ అనేది మీకు ఎగ్జామ్స్లో చాలా చాలా జాగ్రత్తగా ఎక్కువగా అనేది అడిగే అవకాశాలు ఉన్నాయి. హిమ్వీర్ అంటే ఎవరిని సూచిస్తున్నట్టు? సో ముఖ్యంగా కొండల ప్రాంతాల్లో, మౌంటైన్ రేంజెస్లో, అలాంటి ప్రాంతాల్లో మన దేశాన్ని వీరు కాపాడుతున్నారు కాబట్టి వీరిని మనం హిమ్వీర్ అంటాం. సో 1962లో ఫామ్ చేశారని చెప్పాను. సో అది ఏ యాక్ట్ ప్రకారం? యాక్చువల్గా ఫామ్ అయిందేమో సిఏపిఎఫ్ కినా, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ యొక్క యాక్ట్ ప్రకారం ఫామ్ అయ్యారు. ఆ యాక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1949. ఇదంతా ఓకే. కానీ ఐటీబీపీకి అంటూ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏమన్నా ఉందా అని మనం చదివాము అంటే క్లియర్గా చూడండి, ఇండో టిబెటియన్ ఓకేనా. సో దీనికంటూ సపరేట్ స్టాట్యూటరీ బాడీ ఉంది నాన్న. స్టాట్యూటరీ అంటే చట్టం అనేది ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ యాక్ట్ అనేది పాస్ చేశారు ఓకేనా. బార్డర్ పోలీస్ ఫోర్స్ ఓకేనా, సపరేట్గా వారికంటూ ఒక స్టాట్యూటరీ అథారిటీ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో ఒక యాక్ట్ అనేది ఫామ్ చేశారు. సో ఆ యాక్ట్ అనేది ఐటీబీపీఎఫ్ యాక్ట్ ఓకేనా. 1992లో యాక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత ఏంటంటే 1994లో ఈ యాక్ట్ అనేది అమలు పరుస్తారు. సో ఏంటంటే మనం చట్టపూరితంగా వీరికంటూ రెగ్యులేషన్స్ చేయడం, అలాగే ఒక ఆర్గనైజ్ చేయడం, వారికి ఒక ఐజీ అపాయింట్ చేసి ఒక హెడ్ ఉంటూ వారందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ నడిపించే విధంగా అనేది మనం అద్భుతంగా అనేది క్రియేట్ చేసామండి. సో అలాగే ఏంటంటే వీరు చాలా వరకు మన ఇండియా యొక్క నార్థన్ బార్డర్స్ అంటే ఏంటి? మన నార్త్ సైడ్ ఉంటున్న బార్డర్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ ప్రాంతం అంతా కూడా ఏంటంటే చాలా వరకు బార్డర్ వైలేషన్స్ ఏమేమి సంరక్షిస్తుంటారు? ముఖ్యంగా బార్డర్ వైలేషన్స్, ఎవరైనా కానీ బార్డర్ని వైలేషన్స్ చేస్తున్నారా, సో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుందా అని చెక్ చేస్తారు. అలాగే ఏంటంటే సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి చూసుకుంటూ ఉంటారు ఆ ప్రాంతంలో. తర్వాత ఏంటంటే ఆ ప్రాంతంలో ఏమైనా ఇల్లీగల్గా మైగ్రేషన్స్ జరుగుతుందా, అవి జరగకుండా ఇల్లీగల్ మైగ్రేషన్స్ని అరికట్టడానికి అనేది వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటూ ఉంటారు. ఇంకేమన్నా బార్డర్ ప్రాంతాల్లో క్రైమ్స్ జరుగుతుందా వాటిని, అలాగే ట్రాన్స్ బార్డర్ స్మగ్లింగ్ అనేది అతి పెద్ద ప్రాబ్లం నాన్న. అంటే స్మగ్లింగ్ యాక్టివిటీస్ ఇలాంటివి ఏవి జరగకుండా ఇవన్నీ కూడా ఏంటంటే నార్థన్ బార్డర్స్లో వారి యొక్క డ్యూటీస్, వారి యొక్క ఫంక్షన్స్. ఇవి మాత్రమే కాకుండా చాలా వరకు ఏంటంటే సెన్సిటివ్ థింగ్స్ అంతా కూడా ఆ ప్రాంతంలో ప్రజల యొక్క డెవలప్మెంట్ కోసం కూడా వీరు చాలా వరకు హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా వీరి యొక్క మోటో, ఈ ఐటీబీపీకి ఒక మోటో అనేది ఉంటుందన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా కొన్ని మోటోస్ అనేది కొన్ని ఆర్గనైజేషన్కి ఉంటుంది. సో అలా ఐటీబీపీ యొక్క మోటో ఏంటంటే శౌర్య దృఢత ఓకేనా. శౌర్య దృఢత కరం నిష్ఠ ఓకేనా, కరం నిష్ఠ. సో ఇదే వారి యొక్క సో కాల్డ్ మోటో, సిద్ధాంతం లాంటిది. అలాగే వారి యొక్క లోగో చూశారు అంటే, సో లోగోని బాగా చూసుకున్నారంటే సో ఇట్ మీన్స్ సో అశోక చక్రం ఉంటుంది ఓకేనా, అశోక చక్ర ఉంటుంది ఓకేనా, అశోక చక్ర ఉంటుంది. అశోక చక్ర పక్కన వచ్చేసి 2 రైఫిల్స్ అనేది ఉంటుంది ఓకేనా. సో ఇది వారి యొక్క సింబాలిక్, అంటే వారి యొక్క లోగో అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ వారి యొక్క డిటర్మినేషన్ని, వారి యొక్క డ్యూటీని గుర్తిస్తూ ఈ యొక్క గ్రేట్ వాల్యూర్ని, బ్రేవరీని సాక్రిఫైస్ చేస్తూ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెస్పెక్ట్ అనేది ఉందండి. సో అలాగే వీటి కోసం ట్రైనింగ్ సెంటర్స్ అనేది ముఖ్యంగా ఏంటంటే హర్యానా, ముసోరి అలా చాలా ప్రాంతాల్లో అనేది, హిమాలయన్ ప్రాంతాల్లో అనేది ట్రైనింగ్ అందిస్తూ ఉంటారు. సో మొత్తానికి ఏంటంటే వీరు హిల్లీ టాక్టిక్స్ అంటే వీరు చాలా వరకు హిల్ ప్రాంతాల్లో, కొండల ప్రాంతాల్లో యుద్ధం చేయడానికి ఆ యుద్ధ నైపుణ్యం అనేది కలిగి ఉంటారు. స్పెషలైజ్డ్ ఫోర్స్ అన్న. సో వారికంటూ యూనిక్ టెక్నికల్ ఫైట్ స్ట్రాటజీ హిల్లీ టెరైన్స్లో. ఎందుకంటే మామూలు వ్యక్తులు నార్మల్ ప్లెయిన్ గ్రౌండ్స్లో యుద్ధానికి సిద్ధమవడం వేరు, ఒక అత్యధికమైన హైట్ ప్రాంతాల్లో, కొండల ప్రాంతాల్లో యుద్ధానికి సిద్ధమవడం అనేది వేరు. సో అలాంటి యూనిక్ క్యాపబిలిటీస్ కలిగి, యూనిక్ ఫైట్ టాక్టిక్స్ కలిగిన వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆర్గనైజేషన్ అన్న.
సిఏపిఎఫ్ ఫోర్స్లో ఏంటంటే మనకుంటున్న ఫోర్సెస్లో ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్. దీన్ని డైరెక్ట్గా ఎవరు హ్యాండిల్ చేస్తారంటే మనకి హోమ్ మినిస్టర్, ఓకేనా. హోమ్ మినిస్టర్కి డైరెక్ట్గా అండర్లో అనేది ఉంటుంది. సో ఎవరి కమాండ్లో ఉంటుందంటే హోమ్ మినిస్టర్ కమాండ్లో అనేది ఉంటుందన్న. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ సో కాల్డ్ మనం చూస్తున్న ఈ యొక్క ఐటీబీపీ. సో ఇలాగే మనం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మిగతా ఆర్గనైజేషన్ నేను ఇంకా కొన్ని కూడా చెప్పాను. సో ఇప్పుడేంటి ఈ ఆర్టికల్ దీనికి సంబంధితమైంది కాబట్టి వాటి గురించి చెప్పడం జరిగింది. అలాగే ఈ ఆర్టికల్లో సిఏపిఎఫ్ ఇలాంటి వాటికి ఆర్టికల్ వచ్చినప్పుడు వాటి గురించి కూడా వివరిస్తాను నేను. సో ఇలాంటివి మీరు ఇంట్రెస్ట్ ఉండి చదవాలనుకున్నా కానీ యూ క్యాన్ స్టడీ గైస్, యూ క్యాన్ మేక్ ఏ గుడ్ నోట్స్. లేదా మన ఆర్టికల్స్లో వస్తున్నప్పుడు నేనే మీకు అద్భుతంగా అనేది వివరిస్తాను, ఓకే. సో అలాగే ఈ ఆర్టికల్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించారంటే ఇక్కడ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని ఇంకో కంటెంట్ కూడా ఉంది. సో దీని గురించి కూడా మీరు చదువు ఉండాలి. సో బడ్జెట్ చదవమని చాలా ఇంపార్టెంట్ చెప్తారు కదా. సో మీరు బడ్జెట్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు అంటే బడ్జెట్ ద్వారా తెలుసుకోగలిగిన ఇంకొక ఆర్టికల్ ఇది నాన్న. సో ఈ యొక్క ప్రోగ్రామ్ పేరేంటి, వైబ్రెంట్ విలేజ్, ఓకేనా. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ పేరేంటి, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. సో ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఈ ఐటీబీపీ యొక్క సాయంతోనే చేస్తున్నారు. సో అందుకే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఇది చదివేటప్పుడు ఈ ఆర్టికల్ కూడా మనం చదివి ఉండాలి. ఎందుకంటే మన ఇండియా యొక్క బడ్జెట్ రిలీజ్ అయింది కదా, రీసెంట్ బడ్జెట్ 2022-23 లాస్ట్ బడ్జెట్ అన్నప్పుడే ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి తెలియజేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క బడ్జెట్ ఆర్టికల్స్లో ఇదేంటే గవర్నమెంట్ పాలసీ, ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో సేమ్ ఆర్టికల్లో ఉన్నా కానీ ఇది జీఎస్ పేపర్ 2లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే బార్డర్ గవర్నెన్స్, ముఖ్యంగా అంటే గవర్నమెంట్ యొక్క పాలసీస్ కానీ గవర్నమెంట్ యొక్క పాలసీ సంబంధితమైన ఆర్టికల్ ఇది. సో ఈ గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే జీఎస్ పేపర్ 2లో గవర్నెన్స్ రిలేటెడ్ కంటెంట్లో అనేది వస్తుంది, చాలా ఇంపార్టెంట్. అలాగే చూసారు అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే సింపుల్గా చెప్పాలి అంటే కన్స్ట్రక్షన్స్ అంటే గ్రామ స్థాయిలోకి కన్స్ట్రక్షన్స్, ఇంకా చెప్పాలి అంటే కన్స్ట్రక్షన్స్ ఆఫ్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రామానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా బిల్డ్ చేయడానికి, ముఖ్యంగా చెప్పాలంటే గ్రామ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ఉంటున్న వారందరికీ కూడా ఏంటంటే హౌసింగ్ అందించడం, ఓకేనా. సో ముఖ్యంగా హౌసింగ్ అందించడం, నెక్స్ట్ ఏంటంటే టూరిస్ట్ సెంటర్గా వారికి మార్చడం. సో అలాగే ఆ ప్రాంతాలకి రోడ్ కనెక్టివిటీ, ఇంకా ఏమైనా బళ్ళు, స్కూళ్ళు, రోడ్లు ఇలాంటి ఏవేవి కావాలో అన్నీ కూడా ఎక్సెట్రా ఇవన్నీ కూడా అందించడానికి గవర్నమెంట్ ద్వారా అప్రూవల్ చేయబడిన ఒక ప్రాజెక్టే వైబ్రెంట్ విలేజ్ ప్రాజెక్ట్. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ యొక్క సారాంశంలో మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే ఇది ముఖ్యంగా ఇండియా అండ్ చైనా బార్డర్, ఇండియా మరియు చైనా బార్డర్ ప్రాంతాల్లో ఎక్కువ మంది చైనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆకట్టుకుపోతున్నారు. లేదు నాన్న, మనం కూడా గ్రామ స్థాయిలో అద్భుతంగా అనేది డెవలప్ చేస్తాం అనే విధంగా ఇండియా చైనా బార్డర్ ప్రాంతంలో లాంచ్ చేసిన ఒక స్కీమే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. సో ఇలా సింపుల్ టర్మ్స్లో నేను చెప్పడం జరిగింది. ఈ విధంగా మీరు ఒక ఆర్టికల్ని ఏంటంటే ఇంకా జాగ్రత్తగా డీటెయిల్గా క్లీన్గా అనేది చదవాలి. సో దీనికంటూ కూడా అప్రూవల్స్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చింది. సో నార్థన్ బార్డర్ ప్రాంతాల్లో ఇండియాకి ఒకవైపు చైనాకి మధ్య ప్రాంతాల్లో ఒక ట్రేడ్ ఇవన్నీ కూడా ఒక ప్రాంతాన్ని అంటే ఆ రీజియన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ అందించడం కోసం అందించిన ఒక స్కీమే ఇది. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దామా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. కోయంబత్తూర్ అండ్ మంగళూరు బ్లాస్ట్, ఎన్ఐఏ సర్చెస్ 40 ప్లేసెస్. సో ఇక్కడ చూడండి 2022లో కొన్ని ఇన్సిడెంట్స్ అనేది కార్ బాంబ్ బ్లాస్ట్ అనేది కోయంబత్తూర్ పక్కన October 23 జరిగింది ఇక్కడ. సో కాకపోతే ఈ ఇన్సిడెంట్స్తో మనకి పని లేదు. కాకపోతే ఈ ఇన్సిడెంట్స్ని ఇన్వెస్టిగేట్ చేసిన ఏజెన్సీతో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ప్రాముఖ్యత అనేది ఉంది నాన్న. సో వీరు ఎన్ఐఏ వారు వచ్చేసి వీటిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి యూపీఎస్సీలో ఇది ఒక మెయిన్స్ ఓరియంటెడ్ సిలబస్లో, ప్రిలిమ్స్లో వచ్చేసి సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకోవాలి కాబట్టి అలా యూస్ అవుతుంది. మెయిన్స్లో యాక్చువల్గా తీసుకున్నారు అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఇంటర్నల్ సెక్యూరిటీలోకినా ఇంటర్నల్ సెక్యూరిటీలో జీఎస్ పేపర్ 3లో ఇది చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. సో ఇది ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ సంబంధితమైన ఆర్టికల్స్లో వాటిలో మనం చదవాలి. సో ఇంతకుముందే మనం ఐటీబీపీ ఇవన్నీ చూసాము. సో అలాగే ఇది కూడా కొద్దిగా సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించింది. సో కాకపోతే ఇది కొద్దిగా డిఫరెంట్ యాంగిల్. ఇది బార్డర్ అలా కాదు, ఇంటీరియర్గా ఇంటర్నల్గా ఇండియన్ అఫైర్స్ అనేది స్టడీ చేస్తారు. ముఖ్యంగా క్లియర్గా మనం చూసాము అంటే ఎన్ఐఏ అంటే ఏంటి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముఖ్యంగా వీరు దేనికోసం వర్క్ చేస్తారు, ఈ ఏజెన్సీ ఎప్పుడు ఫామ్ అయింది, వీరి యొక్క సిద్ధాంతాలు ఏంటి అనేది ఈ వీడియో మీరు చివరి వరకు చూసారంటే నేను అద్భుతంగా అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది నాన్న. సో ఇక్కడ చూడండి, దిస్ ఆర్గనైజేషన్ బిగిన్డ్ ఫర్ వాట్. సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క
కౌంటర్ టెర్రరిజం. సో ఒకే పదంలో చెప్పాలంటే కౌంటర్ టెర్రరిజం. టెర్రరిజం కానీ వాటికి సంబంధితమైన అటాక్స్ కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ జరగకుండా ఉండడం కోసం టెర్రరిజాన్ని అరికట్టడానికి కౌంటర్ టెర్రరిజం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అంటే ఏంటి? వీరు కౌంటర్ టెర్రరిజానికి ఎగెయిన్స్ట్గా ఒక స్టడీ మాత్రమే కాదు, ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు, వాళ్ళు చట్టాన్ని అనేది అమలుపరచడానికి మన ఇండియా లెవెల్లో అనేది వర్క్ చేస్తారు. సో ఈ వర్క్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్ ఏ ఒక మినిస్ట్రీ అండర్లో వస్తుంటే హోమ్ మినిస్ట్రీ. ఓకేనా? సో హోమ్ మినిస్ట్రీ అండర్లో డైరెక్ట్గా వస్తున్న ఒక ఆర్గనైజేషన్ ఇది నాన్న. సో అలాగే ఏంటంటే ఈజ్ ఇట్ హ్యావింగ్ స్టాచ్యుటరీ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అంటే మనకి కాన్స్టిట్యూషన్లో ఉందా లేదంటే లాలో ఉందా అనేది మనకి తెలుసుకోవాలి. సో అలాగే చూడండి, వీటికి ఎప్పుడైనా కానీ ఒక వర్క్ జరగాలి ఇవన్నా కానీ హోమ్ మినిస్ట్రీ అనేవారు డైరెక్ట్ పర్మిషన్ అనేది ఇస్తారు. సో ఎక్కడైనా కానీ సో స్పెషల్ పర్మిషన్స్. ఓకేనా? సో స్టేట్స్ దగ్గర పర్మిషన్స్ లేకపోయినా కానీ డైరెక్ట్గా స్టేట్ మ్యాటర్స్లో వచ్చి ఇన్వెస్టిగేట్ చేసే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. సో ఈ యొక్క ఎన్ఐఏ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే న్యూఢిల్లీ. ఎక్కడుందన్న? న్యూఢిల్లీలో వీరి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. సో తర్వాత చూసుకున్నట్టే రీజనల్ ఆఫీసెస్ కూడా హైదరాబాద్, గువాహటి, కొచ్చి ఇలా చాలా ప్రాంతాల్లో వీరి యొక్క రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. సో అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయింది, ఎందుకు ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ రావాల్సిన ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో ముందు నుంచే తీసుకున్నామంటే ఇండియాలో. ఓకేనా? దీన్నే మనం ఏమంటామంటే బ్యాక్గ్రౌండ్. సో ముందు ఇది ఈ యొక్క ఆర్గనైజేషన్ రావడానికైనా బ్యాక్గ్రౌండ్ స్టడీ చేద్దాం అన్న. సో బ్యాక్గ్రౌండ్ స్టడీ విషయానికి వచ్చారు అంటే యాక్చువల్గా ఈ యొక్క ఆర్గనైజేషన్ ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇండియాలో మిలిటెన్సీ అనేది పెరిగిపోతూ వస్తుంది. ఓకేనా? అలాగే ఇన్సర్జెన్సీ, ఇంకా కొన్ని అటాక్స్ కానీ ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ అనేది వస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఒకవైపు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఓకేనా? లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నక్సలిజం, మావోయిజం ఇలాంటి ఎన్నో ఎక్స్ట్రీమిజమ్స్ అనేది మనము ఇండియాలో ఫేస్ చేస్తూ ఉన్నాం. ఇవి మాత్రమే కాకుండా టెర్రరిస్ట్ అటాక్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా కానీ వీటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి, వీటిని స్టడీ చేయడానికి, వీటిని అరికట్టడానికి ఇండియాలో స్పెసిఫైజ్డ్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ చేయాలనేది అనుకుంటూ ఉన్నారు. సో అలాగే సెవరల్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ సిటీస్ ఇవన్నీ కూడా డేంజర్లో పడుతున్నప్పుడు, ఇంకా చెప్పాలంటే డ్రగ్ ట్రాఫికింగ్, ఆర్మ్స్ ట్రాఫికింగ్, ఫేక్ ఇండియన్ కరెన్సీ ఎన్నో సమస్యలు ఉంటున్నప్పుడు సడన్గా ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. 26/11 ముంబై అటాక్ నాన్న. ముంబైలో టెర్రరిస్ట్ అటాక్ చేశారు, చాలామంది చనిపోయారు. సో దారుణమైన ఇన్సిడెంట్స్, బాంబ్ బ్లాస్టింగ్ చేశారు. సో ఈ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత గవర్నమెంట్ అనేది నిర్ణయించుకుంది. సో అంటే ఏంటి, ప్రస్తుతం ఉంటున్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అనేది సరిపోవట్ల, మనకి అంతకు మించి అనే ఒక కాన్సెప్ట్లో ఒక ఆర్గనైజేషన్ కావాలని డిసైడ్ అయ్యారు. దాని యొక్క నెసెసిటీ అనేది జన్మించింది. సో అప్పుడు ఫామ్ చేశారు మన యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో అప్పుడు ఫామ్ అయింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్న. సో అలా జన్మించింది మన యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, దట్ ఈస్ అవర్ ఎన్ఐఏ యాక్ట్. ఒక యాక్ట్ అనేది తెచ్చారు 2008లో. ఆ యాక్ట్ ద్వారా స్టార్ట్ అయింది ఈ యొక్క ఏజెన్సీ. సో ఇప్పుడు వారు ఏ స్టేట్లో అయినా ఎక్కడైనా కానీ ఎనీథింగ్ మన దేశ భద్రత కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫంక్షన్స్ చూద్దాం, బ్యాక్గ్రౌండ్ చూశారు, ఇప్పుడు కాస్త ఫంక్షన్స్ అనేది చూస్తాం. ఫంక్షన్స్ అంటే ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఎప్పుడు ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది యాక్ట్ అవుతుందంటే ఇండియా యొక్క, మన భారతదేశం యొక్క సవర్నిటీ. సో మన ఇండియా యొక్క సవర్నిటీ అనేది డ్యామేజ్ అయినా కానీ, సో ఏదైనా కానీ భంగం కలిగించే విధంగా యాక్షన్స్ జరిగించినా కానీ, సెక్యూరిటీ థ్రెట్స్ వచ్చినా, అలాగే ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని బ్రేక్ చేసే ఎలిమెంట్స్ ఏవైనా కానీ కనిపించినా సో వెంటనే ఏంటంటే మన యొక్క సో కాల్డ్ ఎన్ఐఏ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే అటామిక్ అండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్. ఓకేనా? అటామిక్ అండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్కి ఎగెయిన్స్ట్గా కూడా ఏంటంటే వీరి యొక్క ఇన్వెస్టిగేషన్స్ అనేది జరుగుతుంది. ఏవైనా అఫెన్సెస్ జరిగాయంటే అలాంటి ఫెసిలిటీస్కి ఎగెయిన్స్ట్గా జరిగిన అఫెన్సెస్ని స్టడీ చేయడానికి. ఇంకా చెప్పాలంటే కౌంటర్ ఫీటింగ్. సో చూడండి, కౌంటర్ ఫీటింగ్ నార్మల్ స్కేల్లో కాదు, హై లెవెల్లో కౌంటర్ ఫీటింగ్ ఏదైనా జరిగిందంటే అలాంటప్పుడు వాటిని ఫైట్ చేయడానికి అనేది వీరు వర్క్ చేస్తుంటారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటితో కొలాబరేట్ చేసుకుంటూ, ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్న ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్ మన యొక్క ఎన్ఐఏ అన్న. కాకపోతే వీరి యొక్క ఇన్వెస్టిగేషన్ స్టడీస్ వరకు తీసుకున్నాము అంటే వీరు కంప్లీట్గా అనేది దే ఫాలో స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలాగే ఏంటంటే ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వారికంటూ పవర్ అండ్ ప్రివిలేజెస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో సపరేట్గా ఎన్ఐఏకి, సో ఎన్ఐఏ ఫంక్షన్ అవ్వడానికి అనేది ఒక షెడ్యూల్ బుక్ అనేది ఉంటుందన్న. సో ఆ షెడ్యూల్ బుక్ ప్రకారం వాళ్ళు ఏంటంటే ఫాలో అవుతున్నారు. చాలా వరకు ఏంటంటే
సుప్రీమిటీ ఆఫ్ పవర్ ఉంటుంది. తర్వాత ఏంటంటే వీరికి పోలీస్ యొక్క కోఆర్డినేషన్ ఉంటుంది, పోలీస్గా అయినటువంటి ఈక్వాలెంట్ పవర్స్ కూడా ఉంటుంది. సో ఇలా అద్భుతమైన క్వాలిటీస్తో వీరు ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ని వీరు అరికట్టడానికి అనేది వర్క్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్ టైం కరెంట్ అఫైర్స్లో మనం చదవాల్సింది అంటే ఎన్ఐఏకి సంబంధితమైన అమెండ్మెంట్ యాక్ట్ అనేది. సో ఎన్ఐఏ అమెండ్మెంట్ యాక్ట్, ఓకేనా. అమెండ్మెంట్ యాక్ట్ అనేది బిల్ పాస్ చేశారన్న 2019లో. అంటే ఒరిజినల్ బిల్ 2008లో వచ్చింది. ఆ ఒరిజినల్ బిల్లో సవరణలు చేస్తూ చేంజెస్ చేస్తూ ఒక బిల్ అనేది పాస్ చేశారు 2019లో. సో ఇక పాత బిల్లో చేంజ్ చేసి ఏవి కొత్తగా యాడ్ చేశారు, ఏంటి సంబంధం అనేది మనం చూసుకున్నాము అంటే, సో ఎన్ఐఏ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో ఏంటంటే ఈ ఎన్ఐఏ యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వాళ్ళు స్టడీ చేస్తున్న సో కాల్డ్ కేసెస్లో ఇంకా కొద్దిగా ఎలిమెంట్ అడిషనల్ అఫెన్సెస్ అనేది యాడ్ చేశారంటే ఎన్ఐఏకి నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్, ఓకేనా. సో హ్యూమన్ ట్రాఫికింగ్, వాట్ ఈస్ హ్యూమన్ ట్రాఫికింగ్? మిమ్మల్ని కిడ్నాప్ చేసి వ్యాన్లో వేసి దేశాలు దాటించి మీ కిడ్నీలు కళ్ళు అన్నీ పీకి అమ్మేశారంటే దాట్ ఈస్ హ్యూమన్ ట్రాఫికింగ్. అలాగే గర్ల్స్ని కిడ్నాప్ చేసి బయట దేశాలకు అనేది ప్రాస్టిట్యూషన్స్, ఫోర్స్డ్ ప్రాస్టిట్యూషన్స్, ఇంకా చాలా చాలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్లోకి ఇన్వాల్వ్ చేస్తున్నా అంటే అదే హ్యూమన్ ట్రాఫికింగ్ అన్న. ఇలాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి అనేది పవర్ అనేది మన ఎన్ఐఏకి ఇవ్వడం జరిగింది త్రూ ద ఎన్ఐఏ అమెండ్మెంట్ యాక్ట్. తరువాత మనకి కౌంటర్ ఫిటింగ్. సో చూడండి, వారు వేటిని ఇన్వెస్టిగేట్ చేస్తారో ఖచ్చితంగా మనకి తెలుసుండాలి. కౌంటర్ ఫిట్ కరెన్సీ, ఫర్జీ మూవీ టీవీ సిరీస్ రీసెంట్గా వచ్చింది, అవునా. సో విజయ్ సేతుపతి ఎంత నటించి చూస్తున్నారు కదా. సో అవి కూడా ఏంటంటే కౌంటర్ ఫిటింగ్ గురించి. సో అవన్నీ కూడా స్టోరీస్ అనేది, సినిమాస్ అనేది ఒక ఫిక్షనల్ ఎలిమెంట్స్, బట్ అఫీషియల్గా వాటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎన్ఐఏకి అనేది పవర్ ఉంది నాన్న. తర్వాత ఏంటంటే మన ఇండియాలో, ఓకేనా, ఆర్మ్స్. సో ఆర్మ్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం కానీ, ఓకేనా, మ్యానుఫ్యాక్చర్ చేయడం కానీ, తయారీ చేయడం, ఆయుధాలు తయారు చేయడం కానీ. ఆయుధాలు అంటే మనము సో కాల్డ్ దీపావళికి సెలబ్రేట్ చేసే బాంబులు అలా కాదు, గన్స్, బాంబ్స్ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సేల్ కానీ. సో మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కానీ సేల్ కానీ బ్యాన్ చేయాలి, ప్రాహిబిట్ చేయాలి. సో అలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారంటే వారిని కూడా స్టడీ చేయడానికి అనేది ఈ యొక్క ఏజెన్సీకి అనేది పవర్ అనేది ఉంది. తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో సైబర్ టెర్రరిజం, ఆన్లైన్ మీడియంలో వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ వర్స్ట్ టెర్రరిజం అనేది జరుగుతుందన్న. చాలామందిని బ్రెయిన్ వాష్ చేసి చాలా ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో అలాంటి వాటిని నిఘా ఉంచుకోవడం కోసం, ఇంకా చెప్పాలంటే ఐఎస్ఐఎస్ అనేది వన్ ఫార్మ్ ఆఫ్ సైబర్ టెర్రరిజం అనేది తెచ్చిందన్న. సో అలాంటి సైబర్ టెర్రరిజాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి, అలాగే ఏంటంటే అండర్ ద ఎక్స్ప్లోసివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అనేది ఇండియాలో పాస్ చేశారు. ఆ యొక్క సబ్స్టెన్సెస్ యాక్ట్ అనేది మనకి 1908లో పాస్ చేశారు. ఈ యాక్ట్ని అనుసరించి డీల్ అవుతున్న కేసెస్ కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి అనేది వీరికి పవర్ ఉంది. దిస్ ఈస్ వాట్ ఎన్ఐఏ. తర్వాత ఎన్ఐఏలో ఉంటున్న స్పెషల్ కోర్ట్స్ అంటే, సో స్పెషల్ ఎన్ఐఏ కోర్ట్స్ అంటాం. అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి స్పెషల్గా ఎన్ఐఏ కోర్ట్స్ స్థాపించడానికి అనేది అవకాశం ఉంది నాన్న. అంటే ఏంటంటే వేరియస్ స్పెషల్ కోర్ట్స్ అనేది వీరు ఫామ్ చేయొచ్చు. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు సార్ ఇలాంటి యొక్క కోర్ట్స్ ఫామ్ చేయాలి అంటే ఏంటంటే, సో ముఖ్యంగా ఏంటంటే ఎనీ ఎమర్జెన్సీ, ఓకేనా, డైరెక్ట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనేది సో ఈ కేసెస్ని వీరికి ట్రాన్స్ఫర్ చేయడానికి అనేది ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్స్లో టెర్రరిజం ఇన్వాల్వ్ అవ్వడం, ఇలాంటి యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఎన్ఐఏ స్పెషల్ కోర్ట్స్కి అనేది ఫార్వర్డ్ చేసే అనేది అవకాశం ఉంది. సో దీని ద్వారా ఏంటి, దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ మోర్ క్లియర్లీ. ఇంకా చెప్పాలి అంటే ఇలాంటి టెర్రరిజం లాంటి కేసులో ఫాస్ట్ ట్రాక్ చేయాలి, ఓకేనా. ఫాస్ట్ ట్రాక్ చేయడం కోసం, అలాగే వాటిని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయడం కోసం, అలాగే రెగ్యులర్ సెషన్స్ కండక్ట్ చేయడం కోసం వారికంటూ ఇప్పుడు ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తుంటే స్పెషల్ పవర్స్ ఇవ్వాలి కదా, స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వాలి కదా. సో ఎందుకంటే లేట్ అయిందంటే టెర్రరిస్ట్ తప్పించుకుంటారు. సో అందువల్ల సో వీరు దీని ద్వారా అందిస్తున్నారు. సో అలాగే ఏంటంటే వీరికి స్పెషల్ యాక్సెస్ కూడా ఉంది నాన్న. సో పోలీస్ స్టేషన్లో నమోదైన ఏ కేసు అయినా కానీ వీరు తీసుకొని స్టడీ చేయొచ్చు, ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. వీళ్ళకంటూ స్పెషల్ పవర్స్ అనేది ఉంది. దాట్ ఈస్ వాట్ ఎన్ఐఏ,
సో ఓవర్ వ్యూ ఆఫ్ ద కాన్సెప్ట్ అనేది చూసాము. ఒక కంటెంట్ని మనం చదువుతున్నప్పుడు సింపుల్ సాగా ఒక పేరు వచ్చి వెళ్ళిపోతుంది, కానీ ఆ పేరుకు సంబంధితమైన బ్యాక్గ్రౌండ్ స్టడీ అంతా కూడా మన బ్రెయిన్లో అనేది ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన విషయం అంతా కూడా ఒక పదాన్ని NIA అనే ఒక పదాన్ని చూడగానే మీ బ్రెయిన్లో అలా ఫ్లాష్ అవ్వాలన్నా, ఇక్కడ నుంచి ఇలా క్లాసెస్ వింటున్నప్పుడు ఏంటంటే మీరు మర్చిపోరు, మీకు బ్రెయిన్లో అలా స్టిక్ ఆన్ అయిపోతుంది. అంత కాన్ఫిడెన్స్గా అలాగే రెగ్యులర్గా వింటూ ఉన్నారంటే మన క్లాసెస్ మీకు సూపర్గా అర్థమవుతుంది. వినడం మాత్రమే కాదు, యువర్ వర్డ్స్ ఆర్ అ మోటివేషన్, యువర్ వర్డ్స్ ఆర్ అన్ ఇన్స్పిరేషన్స్. మీరు కమెంట్స్ చేస్తూ ఉండండి, రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కూడా చాలా థ్యాంక్స్. మీ యొక్క సపోర్ట్ వల్లనే నేను కూడా ఇంకా ఎఫిషియెంట్గా కంటెంట్ ఇవ్వడానికి అనేది ఎనర్జీ అనేది దొరుకుతుందన్న. సో అలాగే మన PDFs కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఇట్ హెల్ప్స్ యూ లాట్. సో కీప్ ఫాలోయింగ్. సో ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ February 16th నాడు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్ ఏదన్నా ఉందంటే ఇదేనన్నా. సో మేనిఫెస్టో ఆఫ్ ట్యాక్లింగ్ ద సైలెంట్ పాండమిక్ ఆఫ్ AMR. సో అసలు AMR అంటే ఏంటి, ఈ పాండమిక్తో సైలెంట్ పాండమిక్ ఎందుకంటారు, సైలెంట్ థ్రెట్ ఎందుకంటారు చూడండి. ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్లో వెరీ ఇంపార్టెంట్. దీనికి ఎక్స్ట్రా ఎలిమెంట్ ఏం అక్కర్లేదు, జస్ట్ వారు ఇచ్చిన ఆర్టికల్ చదివితేనే చాలు. అద్భుతంగా ఉంది ఈ ఆర్టికల్. సో కైండ్లీ స్టూడెంట్స్ try to spend time to study this article. I'm also explaining them in a clear cut manner. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ ఆర్టికల్ చదవడానికి ముందు సో ఒకటి చెప్తా చూడండి. సో ఈ ఆర్టికల్ అనేది మనకి ఏంటంటే GS పేపర్ 2లో మెయిన్స్లో ఏంటంటే GS పేపర్ 2లో మీకు పర్టికులర్గా చెప్పాలి అంటే సోషల్ ఇష్యూస్ అంటాం. ఓకేనా, సోషల్ ఇష్యూస్లో సమాజంలో ఉంటున్న సమస్యల గురించి మనం డిస్కస్ చేస్తుంటాం. అందులో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఓకేనా, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో ఈ ఆర్టికల్ అనేది మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి ఒక ఇన్సిడెంట్స్ని హ్యాండిల్ చేయాల్సిన నెసెసిటీ అనేది గవర్నమెంట్కి అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చూశారు అంటే ఏంటంటే కోవిడ్-19 అనేది అది దారుణమైన పాండమిక్గా వచ్చి చాలామందిని చాలా టెన్షన్ పెట్టి బాధలు పెట్టింది. సో ఈ కోవిడ్ అనేది అందరికీ తెలిసిన పాండమిక్. వస్తుందని తెలుసు, అటాక్ చేస్తుందని తెలుసు, మనుషులు చనిపోతారని తెలుసు. కాకపోతే AMR అంటే సింపుల్గా చెప్తున్నా, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అలా చెప్పినా మనకు అర్థం కాదులేండి, మనకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. మనం హాస్పిటల్కి వెళ్దాం, డాక్టర్ మందులు ఇస్తారు. సో జ్వరం వస్తుంది, పారాసిటమాల్ వేస్తాం, తీసుకుంటాం, వస్తాము, వాడతాం, తగ్గదు. ఒకరోజు తగ్గదు, 2 రోజులు తగ్గదు, 3 రోజులు తగ్గదు. మళ్ళీ అది ట్రై చేస్తే జలుబు చూసారనుకోండి తగ్గదు. సో మళ్ళీ ఇంకో మందు వేస్తాం, అంటే ట్యాబ్లెట్ మారుస్తాం, ట్యాబ్లెట్ మార్చిన వెంటనే తగ్గిపోతుంది. సో ఇప్పుడు సీన్ చెప్తాను చూడండి. నాకు కోల్డ్ వచ్చిందన్న, జలుబు వచ్చి నేను సో అమాక్సిసిలిన్ అనే ట్యాబ్లెట్ ఒకటి ఉంది, ఓకేనా. మరి డాక్టర్ లాగా ట్యాబ్లెట్స్ వేసుకోకండి. అమాక్సిసిలిన్ ఒక ట్యాబ్లెట్ ఉంది. సో అది నేను 3 డేస్ ఉపయోగించాను, కానీ నాకు ఏ మాత్రం చేంజ్ లేదు. జలుబు ఎక్కువ అవుతుందే కానీ తగ్గట్లేదు. మళ్ళీ నేను అజిత్రోమైసిన్ అని ఇంకో ట్యాబ్లెట్ వాడతాను. 3-4 డేస్ తర్వాత వేరే ట్యాబ్లెట్ కానీ షిఫ్ట్ అవుతాను, అజిత్రోమైసిన్ అని. ఆ ట్యాబ్లెట్ వేసిన 1 డేలోనే నాకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది, నేను బాగైపోతున్నాను. ఇలా మనకు వస్తున్న జబ్బులకి అసలు ఈ 3 రోజులు 4 రోజులు నేను ఈ అమాక్సిసిలిన్ ఫస్ట్ వాడిన ట్యాబ్లెట్ని ఉపయోగించినప్పుడు నాకెందుకు జబ్బు అనేది క్యూర్ కాల అంటే నాకు ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అంటే ఏంటంటే ఆ మందు నా బాడీలో పనిచేయట్లేదు. ఎందుకని? సో నేను ఆ మందుని ప్రిస్క్రైబ్డ్ క్వాంటిటీస్లో ముందున్న సక్రమమైన పద్ధతిలో నేను ఉపయోగించకపోవడం వల్ల సో నా బాడీలో ఏమైందంటే ఆ యొక్క మందు పనిచేయడం లేదు. సో ఇలా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది టీబీలో ఇలా మల్టిపుల్ డ్రగ్స్ మైక్రోబియల్ అంటే యాంటీబయాటిక్స్ అనేది విచ్చలవిడిగా వాడడం వల్ల ఆ మందులు మీ బాడీలో పనిచేయకుండా పోవడం. సో ఇప్పుడు ఒక్కొక్కలా ఉండేది, ఒక్కొక్క హెల్త్ కండిషన్ బట్టి మారుతుంటుంది. సో ఇలాంటి వాటిని ట్యాకిల్ చేయడం చాలా కష్టం కదా. ఎవరికి ఏ మందు పనిచేయదు, ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది, ఇలా ఒక్కొక్క మందు వేసి మనం చేయలేం కదా, చెక్ చేయలేం కదా. సో అంటే ఇది ఒక అతిపెద్ద సమస్య. సైలెంట్ థ్రెట్ అంటాం, లేదంటే సైలెంట్ పాండమిక్ అంటాం. ఎందుకంటే మనకు తెలియదు ఎలా ఫేస్ చేయాలి, ఏమవుతుంది, ఏం జరగబోతుందండి. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఫ్యూచర్ అనేది క్వశ్చనబుల్గా అయిపోతుంది. సో చాలామంది సో కోవిడ్-19 కంటే కూడా ఎక్కువ మంది ఈ యొక్క సో కాల్డ్ సైలెంట్ పాండమిక్ అంటే ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది. టీబీ వల్ల ఇండియాలో ఎక్కువ మంది చనిపోతున్నారు. సో ఇది మనకి అఫీషియల్గా బయటపడట్లేదు, కానీ చాలామంది ఇలాంటి ఒక యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల చనిపోతున్నారు. నేను ఇప్పుడు ఏదైతే మీకు సినారియో చెప్పానో దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. చాలా సింపుల్గా సో దానికి రిలేటెడ్ కంటెంట్ డీటెయిల్స్ అనేది మనము స్టడీ చేద్దాం. సో మనం ఓవరాల్గా చూసుకుందాము అంటే రీసెంట్ టైంలో ఏంటంటే WHO తరపు నుంచి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపు నుంచి కూడా
ఏఎంఆర్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఓకేనా, యాంటీ మైక్రోబియల్. ఓకేనా, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది అతిపెద్ద సమస్యగా అనేది తెలుపుతున్నారు. అంటే సో మనకేంటంటే సో మన మందులు అనేది మెడిసిన్స్ అనేది మన యాంటీబయాటిక్స్ ఎక్కువ ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియాస్ అనేది పాపం వాటికి అలవాటైపోయేసి ఇక వాటికి రియాక్ట్ అవ్వట్ల, వాటికి రెసిస్టెన్స్గా అనేది తయారైపోతున్నాయి అనేది ఇది. సో ప్రస్తుతం ఉంటున్న 21st సెంచరీలో మనకుంటున్న ఛాలెంజ్ ఏదన్నా ఉందంటే 21st సెంచరీ యొక్క ఛాలెంజ్ ఏదన్నా ఉందంటే అది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఏఎంఆర్ అనేది చెప్తున్నారు. ఓకేనా, సో ఎందుకంటే చాలామంది దీనివల్ల చనిపోతున్నారు. సుమారుగా 4.5 మిలియన్ పీపుల్ అనేది ఏదో ఒక రకంగా ఇలాంటి ఒక ఇన్సిడెంట్స్ వల్ల చనిపోతున్నారు అనేది చెప్తున్నారు. సో అలాగే కోవిడ్-19 కన్నా కానీ ఈ యొక్క ఇష్యూ అనేది ఫ్యూచర్లో, ఓకేనా, ఫ్యూచర్లో ఏంటంటే అతిపెద్ద క్రైసిస్గా అనేది మారుతుందని చెప్తున్నారు. సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకేంటి మెడిసిన్స్లో విపరీతమైన మెడికల్ ఎక్విప్మెంట్స్, మెడిసిన్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉండడం వల్ల వీటి వల్ల జనాల మీద కూడా అత్యధికమైన ప్రభావం అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికైనా మెయిన్ కారణం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే విపరీతమైన ఉపయోగం, ర్యాంపంట్ యూస్ ఆఫ్, సో ఏమంటాం మనం, ర్యాంపంట్ యూస్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ర్యాంపంట్ యూస్ ఆఫ్ యాంటీబయాటిక్స్. సో ఇప్పుడు ఏ జబ్బుకైనా కానీ ఏం వచ్చినా కానీ యాంటీబయాటిక్స్ని విచ్చలవిడిగా వాడేయడం, ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా మెడిసినల్స్ ఎవరైతే డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారో ఆ పద్ధతి కాకుండా పర్సనల్ ప్రిస్క్రిప్షన్స్ కూడా నాన్న. సో పర్సనల్ ప్రిస్క్రిప్షన్స్ అంటే ఏంటి, ఎవరికి వాళ్ళు కూడా మెడిసిన్స్ వాడేయడం. సో ఇవన్నీ కూడా మెయిన్ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే సో ఇది ఎలా ఫామ్ అవుతుంది, సో ఈ యొక్క యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అని ఫస్ట్ చూద్దాం. ఓకేనా, సో డెఫినేషన్స్ అనేది మీరు ఎప్పుడు కూడా యూపీఎస్సీ మెయిన్స్లో రాసేటప్పుడు ఇంట్రొడక్షన్స్లో ఉపయోగపడుతుంది, అందుకే ఇది ఇస్తున్నాను చూడండి. సో ఎప్పుడైనా కానీ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మన బాడీలో బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, లేదంటే ఫంగై అయినా కానీ, లేదంటే మీకు పారాసైట్ అయినా కానీ, ఎనీ డిసీజ్ కాసింగ్ ప్యాథోజన్స్ ఏదైనా కానీ మన బాడీలో ఉంటున్నప్పుడు, సో ఓకేనా, సో కాలంతో పాటు, ఓకేనా, ది చేంజ్ అంటే ఏంటి, కాలంతో పాటు ది చేంజ్ విత్ టైం అంటే కాలంతో పాటు అవి కూడా ఏంటంటే ఎవాల్వ్ అవుతున్నాయి. అవునా, సో ఒకప్పుడు దోమలకి మనకి మస్కిటో ఇది పెట్టాను, కాయిల్ పెట్టామంటే అన్ని దోమలు చచ్చిపోతాయి. ఇప్పుడు చూడండి, కాయిల్ పెట్టండి, ఇంకోటి ఆల్ అవుట్ పెట్టండి, ఏం పెట్టినా కానీ ఏంటి అవి వాటికి హాయిగా వాటి మీద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాయి. అంటే ఏంటి, కాలంతో పాటు అవి కూడా ఏంటంటే మారిపోతున్నాయి. అంటే ఏంటంటే ది చేంజ్ విత్ టైం. ఓకేనా, సో ఏంటంటే ఐ నీడ్ టు రైట్ చేంజ్ అనే పదం రాయలేదు, లెట్ మీ రైట్ ఇట్ హియర్. ది చేంజ్ విత్ టైం, కాలంతో పాటు మారిపోతుంది. ఎలా మారిపోతున్నాయి, చేంజ్ విత్ టైం అన్నాను, ఎలా మారిపోతున్నాయి, నో లాంగర్ రెస్పాండ్. ఓకేనా, నో లాంగర్ రెస్పాండ్ టు మెడిసిన్ అంటే ఇక మందులు వేస్తే తగ్గేదంతా లేదు, అవి పాపం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాయి మన బాడీ లోపల. సో మెడిసిన్స్కి అనేది రెస్పాండ్ కావట్లేదు. అలాగే ఏంటి, ఇన్ఫెక్షన్ అనేది మనం ట్రీట్ చేసే కొద్దీ పెరుగుతూనే ఉంది. అంటే ఏంటి, ఇట్ ఈస్ బికమింగ్ సీరియస్. అంటే థ్రెట్ ఈజ్ హై అంటే ఏంటి, మనకి జబ్బు తగ్గుతుందా, లేదు, ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఇంక్రీజ్ ఇన్, సో చాలా వరకు చూసామంటే ఇంక్రీజ్ ఇన్ డిసీజ్ స్ప్రెడ్, మనకి జబ్బు తగ్గట్లా, ఇంకా జలుబు ఎక్కువైపోతుంది, బాడీ క్షీణించిపోతుంది. సో మనం హెల్త్ అనేది చాలా వరకు ఇబ్బంది పడిపోతున్నాం. సో డిసీజ్ అనేది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది, మనకి ఇల్నెస్ ఎక్కువైపోతుంది, సివియర్ ఇల్నెస్ అయిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే మందులు ఉపయోగించుకున్నా కానీ వీఆర్ లీడింగ్ టువర్డ్స్ ద డెత్. కొన్ని సిచ్యువేషన్స్లో వీక్ బాడీకి ఏంటంటే దే ఆర్ ఈవెన్ లెడ్ టు ద డెత్. సో ఇలాంటి ఒక ఏఎంఆర్ సిచ్యువేషన్స్ అనేది నేచురల్గా జరుగుతుందన్న. సో ఇది జరగడానికైన రీజన్స్ ఏంటంటే సింపుల్ థింగ్ అన్న. సో ఏంటంటే నేచురల్గా టైంతో పాటు జెనెటిక్ చేంజెస్. సో మనకి ఎలాగైతే జెనెటిక్ చేంజెస్ జరుగుతాయో అలాగే బ్యాక్టీరియా వాటికి కూడా ఏంటి జెనెటిక్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే హ్యూమన్స్, ఇది ముఖ్యంగా అంటే ఈ ఆర్గానిజమ్స్లో వచ్చే రెసిస్టెన్స్ హ్యూమన్స్కి మాత్రమే ప్రాబ్లమా అంటే లేదు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పీపుల్కి ఇది ప్రాబ్లమే, అలాగే అనిమల్స్కి ఇది ప్రాబ్లమే, ఇంకా చెప్పాలంటే ప్లాంట్స్ వాటి ద్వారా కూడా ప్రాబ్లమే. ఇంకా చెప్పాలి అంటే అనిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ అన్నిటికీ కూడా ఫుడ్ చైన్లో కూడా ప్రాబ్లం. ఇలాగే ఈ యొక్క యాంటీమైక్రోబల్ రెసిస్టెన్స్ అనేది ప్లాంట్స్లో ఉంది, యానిమల్స్లో ఉంది, మనుషుల్లో ఉంది, అన్నిట్లో ఉంది. ఇది మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవుతుందా అంటే ఖచ్చితంగా అన్న. సో ఏంటంటే ఫ్రమ్ ఫుడ్. సో అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము చెప్పాలి అంటే ఒక చికెన్ తింటున్నారనుకోండి, ఆ చికెన్ అనేది ఒకప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు చికెన్ అంటే ఏంటి
విత్ ఇన్ లెస్ టైంలో క్విక్గా డెవలప్ అవడం కోసం విపరీతమైన యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తారు. సో ఇలాంటివి ఉపయోగించడం వల్ల ఫ్యూచర్ టర్మ్స్లో పోతున్నప్పుడు ఆ చికెన్ తింటున్న మీకు కూడా ఈ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అంటే ఏదైతే ఫుడ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఓకేనా, ఫుడ్ ఆర్ అనిమల్ టు అనిమల్ అంటే జబ్బులా స్ప్రెడ్ కాదు. ఒకసారి చూడండి, ఒక జబ్బులా స్ప్రెడ్ కాదు. మనము చెట్లు కానీ జంతువులు కానీ ఇలా మనం కన్సంప్షనల్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో యాంటీమైక్రోబియల్ ఎలిమెంట్స్, యాంటీబయోటిక్స్ ఎక్కువగా మనం ఉపయోగించాము అంటే ఆ ఫుడ్ ఆరిజినేటెడ్ ఓకేనా, ఫుడ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ చూడండి అనిమల్స్. సో ముఖ్యంగా అనిమల్స్ నుంచి లేదంటే ప్లాంట్స్ నుంచి, అందులో హై యూస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే వాటిలో ఎక్కువగా యాంటీబయాటిక్స్ ఉపయోగించి వాటిని మనం తిన్నాము అంటే మనకి కూడా ఏంటంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు అనేది ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, సరే సార్, అంటే ఇవి మెయిన్గా రావడానికైనా కారణం ఏంటి? సో యాక్చువల్ రీజన్ ఏంటంటే, సో చూడండి యాక్చువల్ రీజన్స్ చూద్దాం. ఓకేనా, రీజన్స్ అనేది చూస్తాం. సో రీజన్స్ విషయానికి వచ్చామంటే మనము ముఖ్యంగా ఏంటంటే మిస్యూస్, అంటే మందులను సక్రమంగా ఉపయోగించకపోవడం. ఒక జబ్బు వస్తే ఇంకో మందు వేసేయడం, ఇంకో జబ్బు వస్తే ఇంకో మందు వేసేయడం, అంటే మనమే డాక్టర్లు చదవకుండా డాక్టర్లు అయిపోవడం. అవునా కదా? సో అలా మిస్యూస్ చేసుకోవడం. ఇంకా చెప్పాలంటే ఓవర్ యూస్, అంటే అత్యధికంగా ఊరికే తలనొప్పి వస్తే ఈ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ వేసేయడం. చూడండి, ఈ వీడియో అనేది, ఈ కంటెంట్ అనేది జస్ట్ సబ్జెక్ట్ మాత్రమే కాదు నాన్న, ఇది ఒక జీవితం, మీ లైఫ్ మీరు తెలుసుకోవాల్సిన ఒక నిజం. సో ఈ వీడియో చూస్తున్నారంటే యూ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఏ యూపీఎస్సీ ప్రిపరేషన్, ఇట్ ఈస్ సంథింగ్ బియాండ్ అనేది గుర్తుపెట్టుకోండి. మిస్యూస్ మరియు ఓవర్ యూస్ ఆఫ్ యాంటీమైక్రోబియల్స్. ఓకేనా, యాంటీమైక్రోబియల్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని మన ఇష్టానికి ఉపయోగించకూడదు. అలాగే అందుకనేసి ఓవర్ యూస్ చేయకూడదు. అలాగే ఏంటంటే ఇది మాత్రమే కాదు, మనకి ప్రాపర్ ఇది స్ప్రెడ్ అవ్వడానికి కారణం అంటే ల్యాక్ ఆఫ్ శానిటేషన్స్, అంటే క్లీన్ వాటర్ లేదు, ల్యాక్ ఆఫ్ క్లీన్ వాటర్, శుభ్రమైన నీరు లేదు, నీరు కంటామినేటెడ్గా ఉంది, శానిటేషన్ శుభ్రంగా లేదు. ఓకేనా, శానిటేషన్స్ అనేది ప్రాపర్గా లేదు. సో ఇవన్నీ కూడా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ స్ప్రెడ్ అవ్వడానికి ఒక కారణం అంటున్నారు. హైజీన్ కండిషన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం కానీ అన్నీ కూడా మనం జాగ్రత్తగా అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఏంటంటే ఇది చాలా వరకు హ్యూమన్స్ అండ్ అనిమల్స్ మధ్యలో కూడా ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. కాబట్టి మనము ఒక డిసీజ్ అనేది హ్యూమన్స్ టు అనిమల్స్ ఏదన్నా వస్తుందంటే వెంటనే అనేది మనము డిసీజ్ ప్రివెన్షన్ అనేది చేయాలి. అంటే ఏదైనా డిసీజ్ స్ప్రెడ్ అవుతుందంటే ఆ డిసీజ్కి స్ప్రెడ్ కాకుండా మనము ప్రివెన్షన్ మెకానిజం అనేది ఫాలో అవ్వాలి. సో మనము కాపాడుకుంటూ ఉండాలి. అలాగే మనం ఏంటంటే క్వాలిటీ, అంటే మెడిసిన్స్లో కూడా ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అంటే అఫోర్డబుల్ మెడిసిన్ జనాలందరికీ కూడా అందుబాటులో మనము మెడిసిన్స్ అందేలా చూడాలి. అలాగే ఏంటంటే వ్యాక్సిన్స్ ప్రాపర్గా అందించాలి. సో తర్వాత చెప్పాలంటే ప్రాపర్గా మనం డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అంటే మనకు వస్తున్న జబ్బు ఏంటో తెలియాలన్నా, జబ్బు తెలిస్తేనే దానికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేది చేయాలి. అదేవి తెలియకుండా కడుపు నొప్పి వస్తే తలనొప్పి టాబ్లెట్, తలనొప్పి వస్తే కాలు నొప్పి టాబ్లెట్, ఏది పడితే అది మనం మార్చి ఇచ్చామంటే ఏమవుతుంది, తర్వాత మీ బాడీ అనేది ఇలాంటి ఒక మెడిసిన్కి పని చేయకుండా పోయి రెసిస్టెన్స్ కాస్త వచ్చేసి మీరు చాలా దారుణమైన పరిస్థితిలోకి తోయబడతారు. సో దిస్ ఇస్ వన్ సీరియస్ కంటెంట్. ఇంకా చెప్పాలి అంటే మన ఇండియాలో, సో పర్టికులర్లీ ఇండియాలో ఏఎంఆర్ రావడానికి కారణం, ఇండియాలో ఈ యొక్క యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం ఏంటంటే చాలా వరకు ఏంటంటే హెల్త్ కేర్ అనేది సెల్ఫ్ మెడికేషన్ అంటాం. ఓకేనా, మనకేంటంటే సెల్ఫ్ మెడికేషన్ అంటే ఇన్అప్రోప్రియేట్ కన్సంప్షన్స్. మనము డాక్టర్ ఏమో 5 రోజులు వేయమంటారు, మనం ఒక రోజు తగ్గిపోయిన ట్యాబ్లెట్ అక్కడ పక్కన పారేస్తాం. కానీ అది యాంటీబయాటిక్ అయి ఉంటే మనం జాగ్రత్తగా ఫుల్ సైకిల్ అనేది కంప్లీట్ చేయాలి, లేదంటే బాడీ రెసిస్టెన్స్ రెడీ చేస్తుంది. తర్వాత ఏంటంటే మనకి ఇండియాలో నారో స్పెక్ట్రమ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే వైడ్ రేంజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ లేదు, ఒక లిమిటెడే ఉన్నాయి. తలనొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఫీవర్ వచ్చినా, కోవిడ్ వచ్చినా అన్నిటికీ పారాసిటమాల్, అజిత్రోమైసిన్, అమాక్సిలిన్, సో ఇలా ఒక లిస్ట్ ఒకటి ఉంటుంది. కామన్గా అందరికీ లిమిటెడ్ యాంటీబయాటిక్స్ ఇస్తారు. అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక కామన్ మెడికల్ మెథడ్స్ మనము లిమిటెడ్గా ఫాలో అవుతున్నామంటే కాలంతో పాటు ఏమైపోతుందంటే దట్ విల్ క్రియేట్ ఎ బిగ్ ప్రాబ్లం. అది మనకి రెసిస్టెన్స్ని రెడీ చేస్తుంది. మళ్ళీ ఎప్పుడు మందులు వాడేటప్పుడు ట్యాబ్లెట్లు అనేది పనిచేయవు. తర్వాత ఇంకో కారణం ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్. అంతే, మనమంతా కూడా డాక్టర్లు అయిపోతుంది, ఇందాకే చెప్పే కదా. సో సెల్ఫ్ మెడికేషన్ ఇండియాలో ఎక్కువగా ఉందంట.
అది ఒక ప్రాబ్లం. అలాగే ఏంటంటే మనకి వాటర్, ఓకేనా, ప్రాపర్ వాటర్, ఓకేనా, వాటర్ సేఫ్టీ అనేది లేదు. అంటే ఏంటంటే వాటర్ కంటామినేషన్ అని చెప్తాను నేను, ఓకేనా. వాటర్ కంటామినేషన్ అంటే మన వాటర్ అనేది చాలా వరకు ప్రాపర్గా లేదు. డ్రింకింగ్ వాటర్ అనేది చాలామందికి ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ అనేది అందుబాటులో లేదు. సో అందువల్లనే ఏంటంటే ఈ వాటర్ కంటామినేషన్ అనేది అతిపెద్ద సమస్యగా అనేది ఉందనేది చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ని కలిగిస్తూ అది ఒక పెద్ద థ్రెట్గా అనేది ఫామ్ అవుతుంది అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు చూడండి, WHO తరపు నుంచి గ్లోబల్ కన్సర్న్స్ ఏంటో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న సమస్య ఏంటి, గ్లోబల్ కన్సర్న్ ఏంటి, వీటికి సంబంధితమైన ఇష్యూస్ ఏంటి అనేది చూసాము అంటే, సో ఇక్కడ చూడండి మనకి ఏంటంటే గ్లోబల్ హెల్త్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా WHO ద్వారా ఏం చెప్పారు అంటే టాప్ 10 థ్రెట్స్. WHO అంటే హెల్త్ ఆర్గనైజేషన్. సో వారి ద్వారా ఏంటి టాప్ 10 థ్రెట్స్లో మనకి ఈ AMR అనేది ఉందని చెప్తున్నారు. అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది టాప్ 10 థ్రెట్స్లో ఉంది. ఎంత దారుణం అంటే 1 ఇయర్కి తెలియకుండానే మనం ఎందుకు చనిపోతున్నామని తెలియట్లా. పాపం మందులు వాడుతున్నారు, బాగా ఆరోగ్యంగా ఉన్నాడు, గుణమైపోతాడు అనుకుంటున్నప్పుడు సడన్గా చనిపోతారు. సో కారణం ఏంటంటే ఇది ఇలా తెలియకుండా కారణాలతో చనిపోతున్నారంటాం. కానీ మన హ్యుమానిటీలో ఇలాంటి థ్రెట్స్ ఫేస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 1 ఇయర్కి మన చుట్టూనే ప్రపంచంలో మనకు తెలియకుండా 7 లక్షల మంది చనిపోతున్నారు నాన్న, బికాస్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఇది ఒక సైలెంట్ కిల్లర్, సైలెంట్ థ్రెట్, అలాగే సైలెంట్ పాండమిక్ అంటాం. సో UPSC మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్ నోట్ చేసుకోండి, అడగచ్చు. కైండ్లీ ఎక్స్ప్లెయిన్ ద సైలెంట్ పాండమిక్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ప్రెసెంట్ డే మోడర్న్ 21st century. ఇది నేను చెప్పిందే విని రాసుకోండి. సో ఐమ్ నాట్ రైటింగ్ ఇట్. కొన్ని విషయాలు మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయాలి. సో దానికైనా కంటెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి సేమ్ కంటెంట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ దట్ కంటెంట్, ఓకేనా. సో అలాగే చూసారంటే ప్రస్తుతానికి ఈ WHO ఏం చెప్తుంది, ప్రపంచవ్యాప్తంగా జబ్బుతో ప్రాణాలు మాత్రమే కాదు, దిస్ ఈస్ అన్ ఎకనామిక్ క్రైసిస్. ఎకనామిక్ క్రైసిస్ అంటే ఏంటి? సో సార్ ఒక జబ్బు ఎకనామిక్ క్రైసిస్ ఎలా అవుతుంది సార్? సో దీనివల్ల మనకి సుమారుగా ఏంటంటే అమౌంట్ వరకు తీసుకున్నామంటే 2050కి మనం ఇలాంటి ఒక AMRని కంట్రోల్ చేయకపోతే మన యొక్క ఓవరాల్ వరల్డ్ సిస్టంలో వచ్చేసి $100 trillion అనేది కాస్ట్ చేస్తుంది. సో మీకు తెలుసా, ఒక మనిషి పేదవాడిగా అవ్వడానికి జబ్బు అనేది ఒక కారణం. COVID-19 తర్వాత ఎక్కువ మంది ప్రజలు జబ్బు బారిన పడ్డారు. అది మాత్రమే కాదు, పేదరికంలోకి కూడా తొయ్యబడ్డారు. అంటే ఏంటి? సో చాలామంది, చాలా వరకు ప్రజలు అనేవారు సో ఏంటి, సో ఈ యొక్క కోవిడ్ కానీ ఇలాంటి చాలా వరకు హెల్త్ రిలేటెడ్ రిస్క్స్ వస్తున్నప్పుడు అంటే దే ఆర్ పుష్డ్ టువర్డ్స్ ద పవర్టీ. దట్ ఈస్ వన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో దీనికి సంబంధించిన కొన్ని ఇనిషియేటివ్స్ గురించి చెప్పాలి అంటే ఏంటంటే గ్లోబల్ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకున్నానన్న. ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ యాక్షన్ ప్లాన్ అనేది ఉంది. గ్లోబల్ యాక్షన్ ప్లాన్ అనేది AMR రాకుండా అడ్డుకోవడం కోసం, ఓకేనా. గ్లోబల్ యాక్షన్ ప్లాన్ అనేది AMR కోసం అంటే సో 2015లో అనేది పాస్ చేశారు. అంటే ఇది ఎప్పుడు డిసైడ్ చేశారంటే WHA వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. సో అంటే ఏంటి, ఇది ఒక అసెంబ్లీ, నా హెల్త్ కోసం ఉంటున్న అసెంబ్లీ. వాటిలో కలిసినప్పుడు అందరూ కూడా ఏంటంటే మల్టీ సెక్టరల్ డెవలప్మెంట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న దేశాలన్నీ కూడా యాంటీ మైక్రోబియల్ స్ట్రెంగ్త్ అనేది పెంపొందించాలి అనే దానికోసం అనేది వర్క్ చేస్తున్నట్టు చెప్పారు. సో ఇవన్నీ కూడా మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అలాగే ఇండియా తరపు నుంచి తీసుకున్నామంటే ఇండియా రెడ్ లైన్ క్యాంపెయిన్, ఓకేనా. ఇండియా రెడ్ లైన్ క్యాంపెయిన్. సో ఇండియా రెడ్ లైన్ క్యాంపెయిన్ అనేది దీనికి సంబంధించింది. సో ఇనిషియేటివ్స్ అనేది చెప్తున్నాను. ఇండియా యొక్క రెడ్ లైన్ క్యాంపెయిన్ కానీ అలాగే నేషనల్ హెల్త్ పాలసీ, ఓకేనా. మన దేశం యొక్క నేషనల్ హెల్త్ పాలసీ అనేది ఎప్పుడు పాస్ చేశారంటే హెల్త్ పాలసీ అనేది సో యాక్చువల్గా ఏంటంటే 2017లో పాస్ చేశానన్న. ఈ హెల్త్ పాలసీ 2017లో పాస్ చేసినప్పుడు దాని ప్రకారం గైడ్ లైన్స్ అనేది అంటే ముఖ్యంగా ఏంటంటే యాంటీబయోటిక్స్ ఉపయోగించడం కోసం యాంటీబయోటిక్స్ అనేది వాటి యొక్క గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. విచ్చలవిడిగా వాడకండి, సో వాటిని జాగ్రత్తగా ఉపయోగించండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇట్ కెన్ బికమ్ యాజ్ ఎ బిగ్గర్ థ్రెట్. సో అందువల్ల వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే మన యాక్షన్ ప్లాన్ ఇండియా లెవెల్లో కూడా నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ AMR అంటే ఏంటంటే 2017 నుంచి ఓకేనా 2021 వరకు గవర్నమెంట్ అనేది ఎలాంటి స్టెప్స్ అనేది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవడం స్టెప్స్ తీసుకోవాలి అనేది కూడా ప్లాన్ వేశారు. ముఖ్యంగా ఏంటంటే ప్రజల మధ్యలో హెల్త్, ఓకేనా, హెల్త్ పరంగా స్టెప్స్ ఏం తీసుకోవాలి, తర్వాత
ఎడ్యుకేషన్ పరంగా స్టెప్స్ ఏం తీసుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే సో మనము ఓవరాల్గా ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్, మన ఎన్విరాన్మెంట్ని కూడా సంరక్షించుకోవాలి. ఇంకా గవర్నమెంట్ అనేది టార్గెట్ చేస్తున్న 2030 అంతా కూడా మనం ఏంటంటే 60% అనేది ఈ యొక్క యాంటీమైక్రోబియల్ అంటే యాంటీబయాటిక్స్ ఉపయోగాన్ని అనేది తగ్గించాలి. మనము చాలా వరకు చూసారంటే బ్రాయిలర్ కోళ్ళు బెస్టా, నాటుకోళ్ళు బెస్టా అంటే మనం ఎందుకంటే నాటుకోళ్ళు తింటే బెటర్ అంటారు. ఎందుకంటే బ్రాయిలర్ కోళ్ళు యాంటీబయాటిక్స్ ఉపయోగం అనేది ఎక్కువగా ఉంది, సో ఉపయోగించడం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సో అంటే ఏంటంటే సో ఇవన్నీ మన యొక్క టార్గెట్ అంటే ఏంటంటే హెల్త్ టార్గెట్, మన ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడం కోసం అగ్రికల్చర్లో కూడా అగ్రికల్చర్ ఫుడ్ సిస్టంలో కూడా ఏంటంటే మనకి ఏంటంటే ఆరోగ్యం పెంచడం కోసం మంచి హెల్తీ కండిషన్స్ ఉండడం కోసం ఏంటంటే మనము సో ఇండియాలో వచ్చేసి ప్లాన్ ఏంటంటే 30-50 అగ్రికల్చర్లో మనము 30-50% అనేది 2030 అంతా ప్లాన్ చేస్తున్నాము. అది మాత్రమే కాకుండా హ్యూమన్ హెల్త్ కన్సంప్షన్స్లో కూడా మనం ఏంటంటే 60% దాకా రిడక్షన్ అనేది చేయాలనేది ప్లాన్ చేస్తున్నాం. ఇవంతా కూడా మన యొక్క హెల్త్ మినిస్ట్రీ ద్వారా కోఆర్డినేట్ చేసి డెవలప్ చేస్తున్న సిస్టమ్ అన్న. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నేషనల్ వైడ్గా వీటిని రెడ్యూస్ చేయడానికి ఎన్నో స్టెప్స్ అనేవి తీసుకుంటున్నారు. సో అన్నిటికన్నా రీసెంట్ కరెంట్ అఫైర్స్ మీకు ప్రిలిమ్స్లో చాలా ముఖ్యమైనంటే మస్కట్ మేనిఫెస్టో గుర్తుపెట్టుకోండి. మస్కట్ మేనిఫెస్టో గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, మస్కట్ మేనిఫెస్టో అనేది ఏంటి, ముఖ్యంగా ఏంటంటే రెడ్యూస్ ద ఏఎంఆర్ క్రిసిస్, మనకి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ క్రిసిస్ అనేది తగ్గించడం కోసం గవర్నమెంట్ ద్వారా చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇది మన ఇండియన్ గవర్నమెంట్ ఇలా సెవరల్ ఆర్గనైజేషన్ వన్ హెల్త్ అప్రోచ్ అంటే వీటి ద్వారా ఏంటి వాళ్ళ ప్లాన్ ఏంటి, వన్ హెల్త్ అప్రోచ్ అనేది తీసుకొస్తున్నారు. సో మనం ఆరోగ్యకరమైన హెల్త్ అనేది ఉండడం కోసం సో ఓవరాల్గా ఏంటంటే వారు సెవరల్ స్టెప్స్ అనేది తీసుకొస్తున్నాం. సో ఇది ఒక విషయం కాదన్న, ఇట్ ఈస్ లింకింగ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఎలా మన ఆరోగ్యాన్ని, ఫుడ్ని, ప్రొడక్షన్ని, ఎన్విరాన్మెంట్ని ఇలా మల్టిపుల్ సెక్టార్స్ని సైంటిఫికల్ స్టడీ చేసి కోఆర్డినేట్ చేసి పాలసీ ఫ్రేమ్వర్క్ తెచ్చి చెప్పాలంటే చక్కగా మన స్వచ్ఛ భారత్ మిషన్స్ కానీ, స్వస్థ్య సర్వత్రా అనే ఒక మిషన్స్ కానీ, హెల్త్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇందులో భాగమే. అలాగే మన గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏంటంటే G20 సమిట్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ G20 సమిట్లో హెల్త్ సమిట్ కూడా ఉంది నాన్న. సో ఈ G20 హెల్త్ సమిట్లో అనేది వీటి గురించి డిస్కస్ చేస్తారు, వీటి గురించి బెటర్ డెసిషన్ తీసుకుంటారు అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మనం ఏంటంటే WHO యొక్క ఇంకొక ప్లాట్ఫామ్ మీకు చెప్పాలి. WHO తరపు నుంచి కూడా గ్లాస్ ప్లాట్ఫామ్ ఇది కూడా ఏఎంఆర్కి సంబంధించింది. సో ఏఎంఆర్కి సంబంధితమైన ఫ్యాక్ట్స్ అంతా కూడా ఒక చోట కన్సాలిడేట్ అనేది చేయడం జరిగింది. సో అన్నిటికన్నా నెక్స్ట్ అప్కమింగ్ ప్రిలిమ్స్లో నేను ఎక్స్పెక్ట్ చేసే కొన్ని టాపిక్స్ ఉంటాయి. అందులో ఏంటంటే మస్కట్ మేనిఫెస్టో కానీ అలాగే గ్లాస్ ప్లాట్ఫామ్ కానీ ఇవి ఇంపార్టెంట్. అన్నిటికన్నా హై వెయిటేజ్ ఈ మస్కట్ ప్లాట్ఫామ్ ఏఎంఆర్ సంబంధితమైన క్వశ్చన్ అనేది ఇట్ ఇస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అన్న. సో చాలా జాగ్రత్తగా అనేది కంటెంట్ అనేది చదవండి, ఎందుకంటే ఇది గ్లోబల్ థ్రెట్. కోవిడ్ ఉన్నప్పుడు కోవిడ్ సంబంధితమైన క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. ఇప్పుడు దానికి మించిన ఒకటి వచ్చింది అంటే ఆల్రెడీ ఉంది, కానీ ఇప్పుడు కోవిడ్ టాపిక్ అనేది కొద్దిగా సబ్సైడ్ అయింది కాబట్టి అంతకన్నా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఒక కన్సర్న్ కాబట్టి ఈ టాపిక్ అనేది మీ ప్రిలిమ్స్లో మిస్ అయితే మెయిన్స్లో అడిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. దిస్ ఇస్ ఇట్ ఆల్ అబౌట్ దిస్ కంటెంట్ అండి. సో మనము ఒక్కసారిగా క్విక్ రివిజన్ అనేది చేసేద్దాము, తర్వాత ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తాం అన్న. సో ఇక్కడ చూడండి, మనము ITBP గురించి తెలుసుకున్నాము. సో ఇక్కడ ఇండియా మరియు చైనా బార్డర్ మధ్యలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అండర్లో ఉంటున్న సెవరల్ ఆర్గనైజేషన్స్లో భాగంగా 7 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. BSF, CISF, CRPF ఇలా అందులో ఒకటి ITBP. ఇది GS2 ప్రిలిమ్స్లో, అలాగే ప్రిలిమ్స్కి మీకు ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాటికి సంబంధితమైన టాపిక్లో ITBP అంటే ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్. సో అలాగే ఏంటంటే 1962లో ఇండో చైనా వార్ తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత తెలిసి CAPF యాక్ట్ ప్రకారం అక్టోబర్ 24, 1962 నాడు దీన్ని స్టార్ట్ చేశారు. ఇంతటితో 60 ఏళ్ళ కంటే ఎక్కువ 60 ఇయర్స్ కంటే ఎక్కువ ఇయర్స్ అనేది అయింది దాన్ని ఫామ్ చేసి. ముఖ్యంగా కొండల ప్రాంతాల్లో, హిమాలయ ప్రాంతాల్లో, ఇండో చైనా బార్డర్లో హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్ అన్నింటిలో కూడా వీరు ముందుంచి యుద్ధాన్ని ధైర్యంగా అనేది పోరాడుతూ ఉంటారు. ఇండో చైనా బార్డర్లో ముఖ్యంగా 3488 కిలోమీటర్స్ బార్డర్ లెంత్ అనేది ఉంది. ఆ లెంత్ మొత్తం కూడా ఫైట్ చేస్తున్న వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆర్మీ ఫోర్స్ ఇదండి. అలాగే కరకోరం పాస్ టు ద వెస్ట్, అలాగే
లచేప్ లా పాస్ టు ద అరుణాచల్ ప్రదేశ్, వీటి మధ్యలో 18,750 అడుగుల ఎత్తు వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తుంటారు. -40 టెంపరేచర్లో కూడా వీరు యుద్ధానికి సిద్ధంగా అనేది ఉంటారు. ఇంత గొప్ప వీరులను మనం హిమ్ వీర్ అని అంటాము. అలాగే ఇండో టిబెటియన్ పోలీస్ ఫోర్స్ యాక్ట్ 1992లో పాస్ చేసి వీరికి ఈ ఐటీబీపీకి స్టాచ్యుటరీ స్టేటస్ అనేది మన గవర్నమెంట్ అనేది అందించింది. నార్థన్ బార్డర్స్లో వీరు ఏమేమి ఇంత చేస్తుంటారు, ముఖ్యంగా బార్డర్ వైలేషన్స్ని అరికట్టడానికి సెక్యూరిటీ రక్షణ అందిస్తూ, ఇల్లీగల్ మైగ్రేషన్స్ జరగకుండా, క్రైమ్ యాక్టివిటీస్ జరగకుండా, ఇంటర్ బార్డర్ స్మగ్లింగ్ జరగకుండా కాపాడడానికి నార్థన్ బార్డర్స్లో ఉంటున్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్గనైజేషన్ వీరు. ఇంకా వీరి యొక్క మోటో విషయానికి వచ్చారా, శౌర్య, దృఢత, కర్మ, నిష్ఠ, ఇదే వారి యొక్క మోటో. ఆ యొక్క లోగోలోకి వచ్చారంటే అశోక చక్ర ఉంటుంది, ఇంకొక పక్క ఇరువైపులా 2 రైఫల్స్ ఉన్నట్టు ఉంటుంది. హిల్లీ టాక్టిక్స్లో యుద్ధ నైపుణ్యంలో అతి తోపులు వీలే. అలాగే హోమ్ మినిస్ట్రీ ద్వారా వీరు డైరెక్ట్ అండర్ కంట్రోల్లోనే ఉంటారు. సో ఇదే సంబంధించిన బడ్జెట్ 2022-2023లో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్స్ అనేది గవర్నమెంట్ లాంచ్ చేసింది. గవర్నమెంట్ పాలసీలో, గవర్నెన్స్లో, GS2లో మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గ్రామ స్థాయిలో ఆ బార్డర్, ఇండియా చైనా బార్డర్ మధ్య ప్రాంతాల్లో గ్రామ స్థాయిలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, టూరిస్ట్, అలాగే రోడ్స్, స్కూల్స్, ఇంకా ఏమేమి కావాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, గవర్నెన్స్ బిల్డింగ్స్ అన్నీ కూడా అందిస్తూ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అని అందించడానికి కోసం లాంచ్ చేసిన స్కీమే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. దీనికి కూడా ఐటీబీపీ సపోర్ట్ అనేది అత్యధికంగా ఉంది. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో ఏంటంటే హిందూ అనాలిసిస్లో కోయంబత్తూర్, మ్యాంగ్లూర్ బ్లాస్ట్ జరిగింది. NIA అనేది 40 ప్లేసెస్ని సర్చ్ చేస్తున్నారు. NIA అంటే ఏంటి? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. కౌంటర్ టెర్రరిజాన్ని ఎన్ఫోర్స్ చేయడం కోసం జరుగుతున్న ఒక ఆర్గనైజేషన్. హోమ్ మినిస్టర్ అండర్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో. ముఖ్యంగా మిలిటెన్సీ, ఇన్సర్జెన్సీ, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, టెర్రరిజం అటాక్స్ ఇవన్నీ పెరుగుతున్న కాలంలో 26/11 ముంబై అటాక్స్ జరిగినప్పుడు టెర్రరిస్ట్ అటాక్కి వ్యతిరేకంగా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేయాలనే ఒక ప్లాన్తో యూపీఏ గవర్నమెంట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008లో పాస్ చేస్తుంది. వాటి యొక్క మెయిన్ ఫంక్షనింగ్ విషయానికి వచ్చామంటే ఇండియా సోవర్నిటీ, సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ, అలాగే అటామిక్ న్యూక్లియర్ ఫెసిలిటీస్, కౌంటర్ ఫిలిటింగ్ ఇలాంటి విషయాలని అడ్డుకొనడానికి వీరు ముందుంచి పనిచేస్తూ ఉంటారు. సో అలాగే వీరు ప్రాపర్గా ఒక షెడ్యూల్ బుక్ అనేది ఉంచుతారు. ఆ షెడ్యూల్ బుక్లో రూల్స్ ప్రకారమే వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. ఏ పోలీస్ స్టేషన్ అయినా కానీ, ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కానీ వీరికి సపోర్ట్ చేయాలి. ఏ పోలీస్ స్టేషన్లో ఉంటున్న ఫైల్స్ అయినా కానీ వీరికి యాక్సెస్ చేసే హక్కు అనేది ఉంటుంది. అలాగే NIA అమెండ్మెంట్ యాక్ట్ 2009లో వీటిలో సవరణలు చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ని స్టడీ చేయడానికి, కౌంటర్ ఫీటింగ్ కేసు కరెన్సీని స్టడీ చేయడానికి, అలాగే ఇండియాలో ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ని బ్యాన్ చేయడానికి, సైబర్ టెర్రరిజాన్ని స్టడీ చేయడానికి, ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్స్ 1908ని కూడా వీటికి అండర్లోనే తీసుకొస్తారు. దట్ ఈస్ అవర్ NIA అమెండ్మెంట్ యాక్ట్ 2019. సో అలాగే వీరి తరపు నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ జరుగుతాయి. సో క్విక్గా ఈ యొక్క జడ్జ్మెంట్స్ అందించడానికి, కోర్టుతో కోఆర్డినేట్ చేయడానికి, వీరి కోసం కొన్ని పర్టికులర్ రైట్స్ ఇవ్వడానికి, కొన్ని సీక్రెట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటన్నిటి కూడా వీరికి అందించడానికి ఈ యొక్క NIA ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది రన్ అవుతున్నాయి. తర్వాత మనం చూస్తున్నది అంటే సోషల్ GS పేపర్ 2లో సోషల్ ఇష్యూస్లో హెల్త్కి సంబంధించిన COVID-19 పాండమిక్ కాలంలో WHO ఈ మధ్య కాలంలో అతిపెద్ద పాండమిక్, దాని సైలెంట్ పాండమిక్, మనకు తెలియకుండా సంవత్సరానికి 7 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. మందులేస్తే మన హెల్త్ అనేది గుణం కావట్లే, ఇంకా క్షీణించిపోతుంది. దానికి కారణం ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో మనం తింటున్న ఫుడ్ ప్యాటర్న్ వల్ల కూడా వస్తుందన్నారు. 21st సెంచరీలో అతి దారుణమైన ఛాలెంజ్ ఏదైనా ఉంటే ఇదేనన్న. ఫ్యూచర్లో అతిపెద్ద క్రిసిస్గా వస్తుందని చెప్తున్నారు. యాంటీబయాటిక్స్ మందులు మనం విపరీతంగా వాడడమే మెయిన్ కారణం అంటున్నారు. అలాగే EMR గురించి చదవాలంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, పారాసైట్ ఏదైనా కానీ మన బాడీలో ఉంటున్నప్పుడు మందు వేస్తే పని చేయాలి. కానీ అది కాలంతో పాటు ఏంటంటే పని చేయకుండా పోతుంది. అది మెల్లమెల్లగా ఈ యొక్క ప్యాథోజన్స్ అనేది, రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ డిసీజెస్ అనేది ఇవి ఫైట్ చేయడానికి అనేది అవి ఏంటంటే మనం మందులు ఉపయోగించినా కానీ మనం ఇంకా బాడీ హెల్త్ అనేది క్షీణించిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే వాటిలో జరుగుతున్న జెనెటిక్ చేంజెస్ అని అంటున్నారు. అలాగే ఇది పీపుల్, అనిమల్స్, ప్లాంట్స్ అన్నింటిలో కూడా జరుగుతుంది. ఒకదాని నుంచి ఇంకోటికి స్ప్రెడ్ అవుతున్నది. జబ్బులో స్ప్రెడ్ కాదు, కానీ వాటిని ఆహారంగా మనం భుజించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్లో యాంటీబయాటిక్ వాడి ఆ చికెన్ని మనం తిన్నాము అంటే మనలో కూడా ఆ రెసిస్టెన్స్ అనేది, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇవి రావడానికి ముఖ్యమైన కారణాలు అంటే మైక్రోబియల్ యాంటీబయాటిక్స్ అనేది విపరీతంగా ఉపయోగించడం, మిస్యూజ్ చేయడం, అలాగే శుభ్రమైన వాతావరణంలో మనం జీవించకపోవడం, డిజీజ్ని వెంటనే ప్రివెంట్ చేయకపోవడం, మందులు, వ్యాక్సిన్స్ ఇవన్నీ ప్రాపర్గా లేకపోవడం, జబ్బుని మనం కరెక్ట్గా తెలుసుకొని మెడిసిన్ వాడకపోవడం. అలాగే ఇండియాలో తీసుకున్నామంటే ఈ మనకి ప్రాపర్ కన్సంప్షన్స్ లేకుండా ఇన్అప్రోప్రియేట్ కన్సంప్షన్స్, అలాగే మనకి ఎక్కువ యాంటీబయాటిక్స్ లిమిటెడే ఉన్నాయి. అలాగే సెల్ఫ్ మెడికేషన్, అందరూ డాక్టర్లు అయిపోయి మందులు మింగేస్తున్నారు. సో ఇదొక కారణం. వాటర్ కూడా కంటామినేటెడ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది అతిపెద్ద కన్సర్న్.
రీజన్ ఎందుకంటే WHO తరఫున టాప్ 10 థ్రెట్స్లో ఇది ఒకటి అంటున్నారు. అలాగే 1 ఇయర్లో సుమారుగా 7 lakh మెంబర్స్ దాకా చనిపోతున్నారు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2050కి ఇది ఒక ఎకనామిక్ క్రిసిస్గా అవుతుంది అంటున్నారు. $100 trillion వరకు దీనివల్ల ఎక్స్పెన్స్ అవుతుందని చెప్తున్నారు. అలాగే గ్లోబల్ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకోవాలంటున్నారు. ఇండియా రెడ్ లైన్ క్యాంపెయిన్ అనేది AMR గురించి, అలాగే నేషనల్ హెల్త్ పాలసీలో కూడా AMR గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాదు, మనము 2030కి అంతా కూడా 60% దాకా ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ తగ్గించాలనేది WHO ప్లాన్. మన ఇండియా ప్లాన్ వచ్చేసి ఫుడ్ కన్సెప్షన్, అగ్రికల్చర్ సెక్టార్లో మనం వీటి యొక్క ఉపయోగం తగ్గించాలంటున్నారు. మస్కట్ మేనిఫెస్టో అనేది ముఖ్యంగా AMR క్రిసిస్ని ఫైట్ చేయడం కోసం లాంచ్ చేశారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ సో కాల్డ్ ప్రోగ్రామ్ అన్న. సో నెక్స్ట్, సో ఈ రోజు యొక్క టాపిక్లో డిస్కస్ చేసిన దాన్ని బట్టి మీకు ఒక క్వశ్చన్ అనేది అందిస్తాను. సో కైండ్లీ సో గైస్, ఈ యొక్క క్వశ్చన్ని పాస్ చేయండి. పాస్ చేసుకొని వీటికైనా ఆన్సర్ అనేది మీరు కమెంట్ సెక్షన్లో అనేది కమెంట్ చేయగలరు. సో మీకు నేను తీసిన క్లాస్ యొక్క PDF అనేది అవైలబుల్లో ఉంటుంది. ఆ PDF అనేది మీరు చదివారు అంటే ఆ PDFలో మీకు కంటెంట్ అనేది లభిస్తుందండి. ఓకేనా? సో ఆన్సర్ అనేది అందులో నేను అవైలబుల్లో చేస్తాను. డోంట్ వరీ, నేను కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయను. ఇక్కడ కూడా ఆన్సర్ చెప్పను. మీరందరూ కూడా పార్టిసిపేటివ్ ఉండాలి. గైస్, దిస్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. లెట్ us మేక్ ఎ మిస్టేక్ అండ్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. నో ప్రాబ్లం, మీరు మిస్టేక్ చేసినా పర్లేదు. సో తెలుసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. క్విక్లీ ఆన్సర్ ఇట్. ప్రతి ఒక్కరు ఐ నీడ్ 20+ ఆన్సర్ అన్న. సో క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయండి. క్విక్ లెర్నర్స్ కూడా చెప్తున్నాను, దిస్ వీడియోస్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. మీ యొక్క సపోర్ట్ లేనిది ఈ కంటెంట్ అనేది మీకోసం అందించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వీ నీడ్ టు స్పెండ్ 3 to 4 hours అన్న కంటెంట్ కలెక్షన్ ఒకటి ఉంది. మీకు ఇప్పుడు చెప్తున్న కంటెంట్ అనేది కన్సాలిడేటెడ్ డేటా, ఒక మల్టిపుల్ వెబ్సైట్స్ చదవాలి, మల్టిపుల్ బుక్స్ చదవాలి, అన్నిటిని కలెక్ట్ చేసి మీకు అందించాలి. సో లాట్స్ ఆఫ్ ఎఫర్ట్ అనేది మీకు వేయాలి. ఎందుకంటే ఒక చిన్న కంటెంట్, ఒకే కంటెంట్ చెప్పినా అది అద్భుతంగా అనేది ఉండాలనేది నా యొక్క ఆలోచన అన్న. సో దాన్ని అందించడం కోసం మా ప్రయత్నంగా మేము చేస్తున్నాం. మీ తరపు నుంచి తప్పకుండా ఏంటంటే కైండ్లీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, రెగ్యులర్గా కమెంట్ చేస్తూ ఉండండి. సో మీ యొక్క కమెంట్స్ రోజు చదువుతూనే ఉంటాను. దట్ ఇన్స్పైర్స్ మీ లాట్. దోస్ హు ఆర్ పాజిటివ్లీ కమెంటింగ్, ఐ థ్యాంక్ everyone name by name. Every day I see you people. I thank everyone for supporting me, and also your support means lot. Kindly be successful. మన కోర్సెస్ మీకోసం, మీరు సక్సెస్ అవ్వడం కోసం మనం అద్భుతమైన కోర్సెస్ అందిస్తున్నాం. వాటిని ఉపయోగించుకోండి, చదవండి, మీ యొక్క డ్రీమ్ని నిజం చేసుకోండి. మీ యొక్క గవర్నమెంట్ జాబ్ డ్రీమ్, IAS డ్రీమ్ అనేది ఖచ్చితంగా సాధించగలరనన్న. సో దర్ ఇస్ రైట్ టైమ్ ఫర్ యూ. దిస్ ఈస్ ద రైట్ టైమ్. కీప్ వర్కింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. నేను మీ SPR signing off. Have a nice day.